యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు, రేపు పొదలో కనబడింది నేను కాదురా అని చెబుతున్నా కూడా నువ్వు ఈ రేంజ్ లో మాట్లాడి జనాల్ని మోసపుచ్చుతున్నావు అని అంటే నిన్ను ఖండించకుండా, నిన్ను అడ్డుకోకుండా ఎలా ఉండగలను నేను? అవునా కదా? నీకు ఎదురుపడకుండా ఎలా ఉండగలను నేను? సత్యం, వాస్తవం యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఓపెన్ చేసి పొదలో కనబడింది దేవదూతే, కానీ మాట్లాడింది దేవుడు. పొదలో కనబడింది దేవదూతే, కానీ ఆ దేవదూత ద్వారా మాట్లాడింది దేవుడు అనేటటువంటి వివరణ, ఇది కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదు. అది కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై బైబిల్లో ఆ విషయాన్ని కూడా మీ ముందు ఉంచమంటారా? మొదటగా మన అందరికన్న తండ్రి, అలాగే మనలను రక్షించటానికి ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కన్న తండ్రి, మన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా దేవుడు అయినటువంటి ఆ ఏకైక దేవదేవునికి, ఆయన కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరటనే వేవేలా స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు ఆ దేవునికి చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు వినాలి, విన్న మాటల ప్రకారంగా జీవించాలి, సత్యాన్ని అర్థం చేసుకొని మన విశ్వాసాన్ని సరి చేసుకొని ఆయన ఉన్నటువంటి మహాలోకానికి, దేవుడున్న మహాలోకానికి చేరుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగి సత్యాన్ని, సత్యవాక్యాన్ని పరిశీలనాత్మకంగా ధ్యానించడానికి సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఈరోజు మరి సబ్జెక్టు కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి నేను తొందరగా పాఠంలోనికి వెళ్ళటం జరిగింది. అయితే నేను దేవుడు మనకిచ్చినటువంటి మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్న సత్యాన్ని మీకు నేను తెలియచేస్తూ ఉన్నప్పుడు సత్యాన్ని తెలుసుకోవటం కొరకు దేవుడు ఏ ఉద్దేశంతో బైబిల్ గ్రంథాన్ని మరి వ్రాయించి పెట్టాడో ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవటానికి మరి నేను మీకు తెలియచేస్తూ ఉన్నప్పుడు, మీకు ఈ పాఠం చెప్పేటప్పుడు మీకు కూడా అర్థం కావాలి సులువుగా, ఈజీగా అని అంటే మీరు ఎక్కువగా బైబిల్ని చదివి ఉండాలి. చదివితే ఈజీగా అర్థం అవ్వటం మాత్రమే కాకుండా గుర్తుండిపోవటం మాత్రమే కాకుండా ఆ తర్వాత 10 మందికి చెప్పేటటువంటి స్థితిలోనికి మీరు రావటం జరుగుతుంది. అందుకోసమే మిమ్మల్ని నేను చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆదికాండం 4 సార్లు చదవండి. ప్రతి నెల మొదటి మంగళవారం మనం కూడుకునే సమయానికి ఒక్కొక్క పుస్తకం చదువుకొని రావాలి 4 సార్లు అని చెప్పేసి నేను మనవి చేసినప్పుడు, మరి రేపు 5వ తారీఖు వచ్చే ముందు మీరందరూ ఆదికాండం 5 సార్లు చదువుకొని రావాలని చెప్పాను. ఎందుకంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు పంపిస్తే ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చి మరణించి 3వ దినాన దేవుని చేత తిరిగి లేపబడి ఈరోజు దేవుని కుడిపార్శాన ఆసీనుడై ఉన్నాడు అనేటటువంటి విషయం అందరికీ తెలుసు. దేవుని కుడిపార్శాన ఆసీనుడై మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే విషయం కూడా మనకు తెలుసు. ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అంటే మన కొరకు. ఎవరికి విజ్ఞాపన చేస్తున్నాడు అని అంటే దేవునికి. ఆ దేవుడు ఎవరు అంటే ఆయనకు దేవుడు, మనకు దేవుడు, మనందరికీ ఏకైక ఒకే ఒక్క దేవుడు అయినటువంటి ఆ దేవునికి మన నిమిత్తమై మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు పరలోకంలో దేవుని కుడిపార్శాన ఉండి. 2వ రాకడ జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఈరోజు సర్వాధికారం దేవుని దగ్గర నుండి పొందుకొని ఈరోజు ప్రభువుగా, రాజుగా ఈరోజు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన 2వ రాకడ జరిగిన తర్వాత ఆయన ఈ రాజ్యాన్ని, ఆయన ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి రాజ్యాన్ని తన తండ్రి చేతికి అప్పగించేసి తనంతట తానే దేవునికి ఆయన కూడా లోబడిపోతాడు అనే విషయం కూడా మనకు గ్రంథం తెలియజేస్తున్నటువంటి విషయం. సో ఇక పర్మనెంట్ గా పరలోకంలో ప్రస్తుతం మన కొరకు విజ్ఞాపన చేయటం, ఆ తర్వాత దేవునికి లోబడిపోవడం అనేటటువంటి విషయం రాజ్యాన్ని అప్పగించిన తర్వాత ఈ విధమైనటువంటి విధానం బైబిల్ మనకు బోధిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుని కుమారుడుగా, క్రీస్తుగా మనం నమ్మాలి. మన ప్రభువుగా, దేవుని కుమారుడుగా మనం విశ్వసించాలి. దేవుడు ఒక్కడే అని విశ్వసించాలి అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు సారాంశాన్ని పక్కకు నెట్టి, బైబిల్ బోధిస్తున్నటువంటి విషయాన్ని పక్కకు నెట్టి కేవలం అక్షరాలను చూపిస్తూ అక్కడొక వచనం, అక్కడొక వచనం, 1-2 వచనాలు, 3-4 వచనాలు చూపిస్తూ అక్షరాన్ని బట్టి యేసుక్రీస్తు కూడా దేవుడే అని చెప్తున్నటువంటి అక్షర జ్ఞానులు ఎక్కువైపోవటం మనం చూస్తూ ఉన్నాం.
దేవుడు ఒక్కడే అనంటే ఇంకొక దేవుడు కనబడుతున్నాడు అని చెప్పేసి కేవలం అక్షరం ఏదో తర్జుమా లోపమో లేదంటే అర్థం చేసుకోవటం వీలు పడక సరైనటువంటి విధానంలో చదవక అక్షరాన్ని బట్టి యేసుక్రీస్తును కూడా దేవుడు అని చెప్తూ ఉంటే వాళ్ళందరికీ ఏ వచనాలు అయితే వాడు చూపిస్తున్నారో వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి సమాధానాలు ఇప్పటి వరకు మనం ఇచ్చుకుంటూ వచ్చాం. వచనానుసారమైనటువంటి వివరణతో మనం అలాంటి వారందరికీ చక్కటి జవాబిచ్చుకుంటూ ముందుకు వచ్చాం. అయితే ఇప్పుడు కొంతమంది ఇన్ ద సెన్స్ ఈరోజు నేను ఒక చర్చకు సిద్ధం అనేటటువంటి కోణంలో ఒక వీడియో రిలీజ్ చేశాను. దాదాపుగా మీరు కొంతమంది చూసే ఉంటారు అని అనుకుంటున్నాను. అయితే అందులో ఒక వ్యక్తి ఆయన గురించి మనం మాట్లాడడానికి గల కారణం ఏంటి అని అంటే, గమనించండి, ఒకప్పుడు సత్యంలో ఉండి ఒకప్పుడు సత్యాన్ని బోధించి ఈరోజు మరి మనం అడిగే ప్రశ్నలకు మనం చెప్తున్నటువంటి జవాబులకు తట్టుకోలేక గట్టిగా స్థాపించాలి, ఏం చేయాలి, యేసుక్రీస్తు కూడా దేవుడు అని గట్టిగా స్థాపించాలి, దాని కొరకు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించి మరి వాళ్ళు తీసుకున్నటువంటి స్టెప్ ఏంటి అని అంటే, పాత నిబంధన గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడుగా, మామూలుగా కూడా కాదు, దేవుడుగా, యెహోవా పేరట అనేక సార్లు ఆయన ప్రత్యక్షం అవ్వటం, అనేక సార్లు ఆయన ఆదికాండంలోను నిర్గమకాండంలోను కనబడటం జరిగింది అని చెప్పేసి ఎన్నో ఆధారాలు వచనాలు చూపిస్తూ మాట్లాడుతూ ఈరోజు క్రైస్తవ సమాజం ఎలాంటి వాళ్ళు మనందరికీ తెలుసు. కరెక్ట్గా చెప్పాలంటే అమాయకులు, గుడ్డివాళ్ళు. గొర్రెలు ఎలాగైతే ఉంటాయో, ఒక గొర్రె పోయింది అని అంటే గుంపు ఎటువైపు కనబడితే అటువైపు వెళ్ళటానికి పరిగెడతా ఉంటుంది, ఆరాట పడతా ఉంటుంది ఒక గొర్రె. ఈ గొర్రెల మంద అలాంటిదే అన్న సంగతి తెలిసి యేసుక్రీస్తు ప్రభుల వారు నా గొర్రెలు కాయండి అని చెప్పేసి పేతురు గారికి చెప్పటం మనం చూస్తూ ఉంటాం. సో వీళ్ళందరినీ తీసుకెళ్లి నరకంలో పడేసేటటువంటి ప్రయత్నంలో కొనసాగుతున్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా సత్యం తెలుసుకున్నటువంటి మనము వివరణాత్మకమైన వచనానుసారమైనటువంటి వివరణ మనం ఇవ్వకపోతే మాత్రం చాలా మంది నరకానికి వెళ్ళిపోతారు. సో అందులో నుంచి కొందరైనా, అగ్నిలో నుంచి లాగినట్టు కొందరైనా రక్షించేటటువంటి ప్రయత్నమే మరి ఈ ప్రయత్నం కనుక, మరి ఈ ప్రయత్నాన్ని మనం ఏదో ఉట్టిగానే వాళ్ళు ఏదో మాట్లాడాలి కాబట్టి, ఈరోజు చాలా మంది యేసుక్రీస్తు దేవుడు అనేటటువంటి వాళ్ళు ఏదో మాట్లాడాలి కాబట్టి, ఫేమస్ అవ్వాలి కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేస్తేనే తప్ప మరి మనకు ఆధారం దొరకదు అనేటటువంటి కోణంలో పాపులర్ అవ్వటం కోసము, లేకపోతే ఏమంటారు దాన్ని, యూట్యూబ్ ద్వారా, మరి యూట్యూబ్లో ఛానల్ పెట్టాము, దీన్ని పబ్లిసిటీ అవ్వాలంటే ఏం చేయాలి, కాంట్రవర్సల్ మాట్లాడాలి. సో దాని కొరకు మరి బైబిల్లో చెప్పబడినటువంటి వాళ్ళు ఏదైతే రిఫరెన్స్లు చూపిస్తున్నారో ఆది కాండంలో, ఆ రిఫరెన్స్లన్నీ మరి నేను చూపించి వాటికి సరైనటువంటి సమాధానము ఏదో మనం మన సొంత వివరణ ఇవ్వకుండా వచనానుసారమైనటువంటి వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా మీరందరూ వినటం మాత్రమే కాకుండా నేర్చుకొని మీరు కూడా మరి మీ తోటి సహోదరులను, మీకు తెలిసినటువంటి వారిని, అందులో ఇలాంటి బోధ నమ్మి నరకానికి జారిపోతున్నటువంటి వాళ్ళని మరి కాపాడాల్సినటువంటి బాధ్యత మీ భుజాన, మనందరి భుజాన ఉంది. కాబట్టి మీరు నేర్చుకొని తెలియచేయాలి అనేటటువంటి ఆలోచనతో నేను ఈ పాఠం చెప్పడం జరుగుతుంది. మరి ఆ డిబేట్ లేదంటే చర్చకు సిద్ధమని చెప్పేసి నేను ఈరోజు రిలీజ్ చేసినటువంటి సబ్జెక్ట్లో నేను వాళ్ళకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీరు వచ్చినా ఎవరైనా పంపించిన పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు యెహోవాగా గాని యెహోవా దూతగా గాని అస్సలు ప్రత్యక్షం అవ్వలేదు, ఆ ఛాన్సే లేదు, యేసుక్రీస్తు ప్రభుల వారు అసలు ప్రత్యక్షం అవ్వలేదు అని నేను నిరూపించి చూపిస్తాను అని చెప్పేసి వాళ్ళకి చెప్పాను. సో ఎలా నిరూపించగలను, ఏ విధంగా నిరూపించగలను అనేటటువంటి విషయాన్ని మరి నేను వాళ్లకు తెలియచేయకపోయినప్పటికీ ప్రస్తుతం నా సహోదరులుగా మీకైతే తెలియచేయాలి. ఎందుకంటే మీరు కూడా ధైర్యంగా ఉండాలి, బలంగా, ధైర్యంగా, అలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి అంటే ఈ విషయం మీకు కూడా నేను తెలియచేయాలి దాని కొరకే. కాబట్టి ఎక్కడెక్కడ చూపిస్తున్నారంటే ఒకసారి ఆది కాండము 18వ అధ్యాయము అందరము తెలిసి చూద్దాం. ఆది కాండము 18వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేల గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అనేటటువంటి మాట. సో దీన్ని బట్టి ఇక్కడ
ముగ్గురు వ్యక్తులుగా కనబడుతున్నారు కానీ దేవుడు ఒక్కడే. అయితే ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు మాత్రమే దేవదూతలు. ఇంకొక ఆయన ఎవరయ్యానంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. యెహోవా పేరట ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. ఈ ఇద్దరు మాత్రం మరి దేవదూతలు అని చెప్పారు వాళ్ళు. ఎందుకు ఆ ఇద్దరిని విడిచిపెట్టారు? ఇంకా ఈ త్రిత్వవాదములో ఉన్నటువంటి మిగతా వాళ్ళు చాలా మంది ఉంటారు బయట. వాళ్ళైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అని చెప్పేశారు. కానీ ఈయన కొంచెం ఎందుకు ఇద్దరు దూతలు మాత్రమే, ఒక ఆయన మాత్రమే దేవుడు, ఆయన యెహోవా. ఆ యెహోవా ఎవరు అని అంటే తండ్రి అయిన యెహోవా కాదు, యేసుక్రీస్తు అనేటటువంటి యెహోవా ఇక్కడ ప్రత్యక్షమైంది అని వీళ్ళు చెప్తున్నారు. ఎందుకనంటే మరి ముగ్గురిని తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అంటే మనం దొరికిపోతాము. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఏంటి అని అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఎప్పుడు భూలోకానికి రాలేదు, ఆయన స్వరం వినిపించలేదు, ఆయన స్వరూపము ఎవరికి కనబడలేదు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువులు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ యెహోవా తండ్రి అయిన యెహోవా కూడా వచ్చాడు అని చెప్పామనుకో యేసుక్రీస్తు ప్రభువుల వారి మాట తప్పవుతుంది అనేటటువంటి కొంచెం ఆలోచన బెటర్ గా ఆలోచించారు. ఓకే, అక్కడి వరకు మనం వాళ్ళు మెచ్చుకుందాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 19వ అధ్యాయంలో కూడా అక్కడి నుంచి ఇద్దరు దేవదూతలు సొదొమకు చేరుతారు అనమాట. ఇక్కడ ఏమని రాయబడుతూ ఉంటది అని అంటే 19వ అధ్యాయం 1వ వచనంలో ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ ఆ ఇద్దరు దేవదూతలు అని రాయబడింది. ఇదేందండి, అబ్రహాం దగ్గర ముగ్గురు కదా కనబడ్డారు, ఇక్కడ ఇద్దరు వచ్చారు ఏంటి అని అంటే ఎస్ అదే ఇద్దరు దేవదూతలు, ఒక ఆయన మాత్రం దేవుడు. ఆ దేవుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన ఎలా వచ్చాడంటే యెహోవా అనే పేరుట వచ్చాడు. అందుకోసం ఇక్కడ దేవదూతలకు ప్రభువా అనలే వాళ్ళు. యెహోవా యేసుక్రీస్తుని, యెహోవాగా వచ్చిన యేసుక్రీస్తుని ప్రభువా అని సింగులర్ గా ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దని అబ్రహాం గారు చెప్పారు అనేటటువంటి యాంగిల్లో ఈరోజు క్రైస్తవ సమాజానికి తెలియజేస్తా ఉన్నారు. సో ఈ సందర్భాన్ని చూపించి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు చూడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, ఇది మొదటి సందర్భం. తర్వాత ఇంకొక సందర్భం ఎక్కడ అనంటే మనకు 16వ అధ్యాయం, ఆదికాండం 16వ అధ్యాయంలో 7వ వచనం. హాగరు తన యజమానురాలైనటువంటి శారా దగ్గర నుంచి పారిపోతుంది, మనందరికీ తెలుసు సందర్భం. అందుకోసమే ఆదికాండం 4 సార్లు చదవమని చెప్పాను. ఎందుకు చెప్పాను అని అంటే ఈ సందర్భాలన్నీ మీకు తెలిస్తే నేను ఈజీగా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చని. కాబట్టి 16వ అధ్యాయంలో 7వ వచనంలో చూసినట్లయితే యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా శూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని శారాయి దాసివైన హాగరు ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగిమణిగి ఉండుమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత ఎవరనుకుంటున్నారు? ఈ యెహోవా దూత యేసుక్రీస్తు అని బోధిస్తున్నారు వాళ్ళు. ఎందుకలా అనంటే నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కకు వీలు లేనంతగా లెక్కింప వీలు లేనంతగా విస్తారమగునని దానితో చెప్పాను. కాబట్టి ఆవిడేం చేసింది అంటే 11వ వచనంలో మరి యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలును పేరు పెట్టుదువు అని చెప్పినప్పుడు 13వ వచనంలో చూడండి ఒకసారి. అది అని అంటే హాగరు గారి గురించి. హాగరు అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఎలానగా నన్ను చూచిన వాని నేను ఇక్కడ చూచి తిరిగి కదా అని అనుకొనేను. చూసారా, ఇక్కడ కనబడినటువంటి యెహోవా చూచుచున్న దేవుడు అని దూతకు పేరు పెట్టింది. చూచుచున్న దేవుడు దూత చూచుచున్న దేవుడు కాదుగా, దూత దేవుడు కాదుగా, కాకపోతే దేవుడు కాదు కదా, దూత దేవుడు కాదు. సో అక్కడ వచ్చింది దూత కాదు, యెహోవా దూత అనే పేరిట వచ్చింది యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు ఆ దేవుడు, చూచుచున్న దేవుడు. ఎవరికి? మన హాగరుకు కనబడ్డ దేవుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అని బోధిస్తున్నారు వాళ్ళు. మరి ఇదంతా వింటున్నప్పుడు మీరు కూడా మీలో ఎవరైనా అట్లనే ఉంది కదా, నిజమే అన్నట్టుగా ఉంది కదా అనేటటువంటి ఆలోచన కూడా మీకు కూడా వింటున్నటువంటి వాళ్లకు రావచ్చు. యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి వాళ్ళకు కాస్త ఓపిక పట్టి వినండి. వీటన్నిటికి వచనానుసారమైనటువంటి వివరణ ఇస్తానని చెప్పాను కదా, అది. ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గా చనిపోయినటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు. ఆ వ్యక్తి అయితే మరి లోకంలో ఉన్నటువంటి వేరే వేరే పుస్తకాలు బాగా చదివి ఉన్నాలే, లోకల్ నాలెడ్జీ, మన భారతదేశపు హిస్టరీ బాగా తెలిసి చక్కగా మాట్లాడారు. మనం ఆయన్ని మరి తప్పు పట్టట్లేదు, కానీ దేవుని విషయంలో మాత్రం అతనికి అర్థం కాలేదు. దేవుని విషయంలో మాత్రం పక్కా అపార్థమే చేసుకున్నాడు. బైబిల్ అర్థం కాలేదని చెప్పాలి. ఎందుకంటే మిగతా పుస్తకాలు చదివినంత ఈజీ కాదు బైబిల్. మిగతా పుస్తకాలన్నీ ఈజీగా అర్థం అయిపోవచ్చు నీకు, కానీ బైబిల్ అర్థం కావడం అంత ఆశమాష కాదు అనేటువంటి విషయం అది గమనించాలి. మిగతా పుస్తకాలు చదివినట్టు దీన్ని చదవకూడదు, మిగతా పుస్తకాలను అర్థం చేసుకున్నట్టు దీన్ని అర్థం చేసుకోకూడదు అనేటటువంటి విషయాన్ని మనకు అర్థం కావాలి. ఈ 2 సందర్భాలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అలాగునే 22వ అధ్యాయంలో కూడా చూడండి. ఆదికాండం 22వ అధ్యాయము 22వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం మరి మనకు అర్థం కావాలి, మనకు తెలిసి ఉండాలి. దేవుడు అబ్రహామును పరీక్షించటం.
ఇస్సాకును బలి కోరటం. ఇస్సాకును బలి ఇవ్వటం కోసం 3 దినాలు ప్రయాణం చేసి మోరియా పర్వతాలలో ఒక పర్వతం మీదకి తీసుకెళ్లి ఇస్సాకు గారిని బలిచ్చేటటువంటి సందర్భం అబ్రహాం గారు. అలా బలిస్తున్నటువంటి సందర్భంలోనండి కత్తి చేత పట్టుకొని మరి తన కుమారుణ్ణి బంధించి బలిపీఠం మీద కట్టి పెట్టి ఇక ఆయన్ని చంపటానికి బలివ్వటానికి సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో పైనుంచి యెహోవా దూత తనతో మాట్లాడినటువంటి సందర్భం 11వ వచనం నుంచి చూద్దాం. 22వ అధ్యాయం 11వ వచనం నుంచి చూద్దాం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. పిలిచింది ఎవరట? యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతన్నేమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్యవెను తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. నీవు దేవునికి భయపడువాడవని అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు దూతగా వచ్చి నువ్వు దేవునికి భయపడువాడు అని చెప్తున్నాడు చూడండి. దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది నేను. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ము తగులుకొని ఉన్న ఒక పొట్టేళ్లు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్లి ఆ పొట్టేళ్లును పట్టుకుని తన కుమారుడికి మారుగా పెట్టి దహన బలిగా పెంచెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. 15వ వచనం, యెహోవా దూత 2వ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను. బాగా వినండి మాట. ఈ మాట దగ్గరే వాళ్ళు అపార్థం చేసుకున్నది, పొరపాటు పడ్డది. నీకు ఒక్కడే అయి ఉన్న నీ కుమారుణ్ణి ఈయ వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఇప్పుడు ఇక్కడ దూత మాట్లాడుతూ నేను నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. దూత ఆశీర్వదించడం ఏంటండి? దూత గారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు గారు, అది మనం గమనించాల్సింది, అద్భుతమైన మర్మం ఇది అని మాట్లాడుతున్నారు వాళ్ళు. నీకు ఒక్కడే అయి ఉన్న నీ కుమారుని ఈయ వెనుతీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని చెప్తున్నాడు చూడండి. అదవుతుందండి. అలాగే 17వ వచనంలో ఏం చెప్పాడు? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేస్తానన్న తర్వాత నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. మరియు 18వ వచనం, నీవు నా మాట వినినందున భూలోకములో నీ జన్ముల నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెన. నేను నా తోడని యెహోవా సెలవిచ్చెననేటటువంటి విధానంలో థర్డ్ పర్సన్ మాట్లాడుతుంది దూత. అయితే ఈ దూత కాదు, మామూలు దూత కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారే అని బోధిస్తున్నారు వాళ్ళు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇది ఒక సందర్భం. అలాగుననే ఆ తర్వాత యాకోబు గారి విషయంలో 28వ అధ్యాయములో యాకోబు గారి సందర్భం. మరి ఏశావు గారు ఆయన్ని చంపాలి అని అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు మరి కనాను దేశపు స్త్రీని నువ్వు పెళ్లి చేసుకోకూడదు, నీ మామ ఇంటికి పో లాబాను దగ్గరికి అని చెప్పేసి పంపించినప్పుడు ఆయన ఆరాము దేశానికి లేదంటే అరమన రాహిము లేదంటే సిరియా దేశం అని సిరియా ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ మార్గం మధ్యలో దేవదూత అంటే స్వప్నమందు యెహోవా దూత కనబడటం, మాట్లాడటం, ఆ సందర్భం మనకు తెలుసు కదా. ఒకసారి చూద్దాం మనం. 12వ వచనం, 28వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు అతడు ఒక కలగనేను అంటే మార్గం మధ్యలో చీకటి అయిపోయిందని చెప్పేసి పడుకుంటాడు ఒక ప్లేస్ లో, ఒక రాయిని కలగడ పెట్టుకొని పడుకున్నప్పుడు అక్కడ ఒక కలగంటాడు అనమాట. అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరేణుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములనియు నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును అని ఇలా చెప్పినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? 19వ వచనం చూడండి. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. మనకు అవసరం కాబట్టి ఆ 19వ వచనం చూపించాను. అయితే ఆయన పండుకున్నటువంటి ఆ ప్లేస్ బేతేలు అనేటటువంటి ప్లేస్. అక్కడ ప్రత్యక్షమైనటువంటి దూత యెహోవా ఆయనకు ఏమని చెప్తున్నాడు? అబ్రహాము దేవుడను, నీ తండ్రి అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను అని చెప్తున్నాడు. అలా చెప్పేది ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారు అని చెప్తున్నారు వీళ్ళు. ఎలా అనంటే దానికి మరొక వచనం ఏం చూపిస్తున్నారు తెలుసా? చూడండి ఒకసారి 31వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండం 31వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు
అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని నేను చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి, యాలయనగా లాభాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. 13వ వచనం, నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే అంటున్నాడు దూత. దూత ఎవరిని మాట్లాడుతుంది ఇక్కడ? ఆ బేతేలు దేవుడను, ఎక్కడైతే నువ్వు బేతేలు దగ్గర పడుకొని నాకు మొక్కుబడి చేసితివో, అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని చెప్పినటువంటి ఆ బేతేలు దేవుడను నేనే అని దూత మాట్లాడుతుంది అని అంటే, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఈ దూత, ఈ యెహోవా దూత లేదా ఆ దేవుడుగా చెప్పుకున్నటువంటి ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారే అని బోధిస్తున్నారు వాళ్ళు, నమ్ముతున్నారు జనాలు, విశ్వాసులందరూ. మరి ఇక్కడ ఎవరు నిజంగా యేసుక్రీస్తేనా? నేను వచనానుసారమైనటువంటి వివరణ ఇస్తానని చెప్పాను కదా, వాళ్ళైతే నోటి మాటలతో చెప్తున్నారు. ఇక్కడ కన్ఫర్మేషన్ ఏంటి? కన్ఫర్మేషన్ ఏంటి? వాళ్ళు ఇస్తున్న కన్ఫర్మేషన్ ఏంటో, వాళ్ళు ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారో అది కూడా చూపిస్తా. అయితే ఇలాగే మరొక సందర్భం కూడా చూపిస్తాను. 32వ అధ్యాయము, ఆదికాండం 32వ అధ్యాయము. యాకోబు ఒక దేవదూతతో పెనుగులాడతారు కదా, అక్కడ పెనుగులాడినటువంటి ఆ దేవదూత ఎవరో కాదు, యేసుక్రీస్తే అని బోధిస్తున్నారు వాళ్ళు. సో అది 32వ అధ్యాయంలో 24 నుంచి 25 నుంచి చూస్తే 26 చూద్దాం మనం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గానీ నేను పోనీయనే. నేను ఆయన, నీ పేరేమి అని అడుగగా అతడు యాకోబు అని చెప్పాడు. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇలా ఆయనతో పెనుగులాడిన తర్వాత మనకి ఈ సందర్భం తెలుసు, ఇశ్రాయేలు అని పేరు మారుస్తాడు. 30వ వచనం, యాకోబు నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని, యాకోబు మాట్లాడుతున్నాడు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టాను. సో ఇక్కడ ముఖాముఖిగా చూసినటువంటి ఆ దేవుడు ఎవరో తెలుసా? తండ్రిని యెహోవా కాదు, యేసుక్రీస్తుని యెహోవా. అంటే యేసుక్రీస్తు కూడా యెహోవాగా, యెహోవా దూతగా ప్రత్యక్షమవుతూ వస్తున్నాడు చూడండి అని దీన్ని చూపిస్తున్నాడు. మరి ఇక్కడ యేసుక్రీస్తే ఈ దూత అని కన్ఫర్మ్ ఎలా చేశారు మీరు అంటే, కన్ఫర్మ్ చేయడానికి వాళ్లకు ఒక వచనాధారం ఉంది. మరి అది కరెక్టో కాదో మనం చూద్దాం. తర్వాత మరొక రిఫరెన్స్, ఆదికాండంలో యాకోబు గారు తన పిల్లల్ని దీవించే సందర్భంలో, యోసేపు గారిని దీవించే సందర్భంలో యాకోబు గారు పలికినటువంటి మాటలు 48వ అధ్యాయము, ఆదికాండం 48వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. 15వ వచనం, అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుంటిరో ఆ దేవుడు, ఎవరా దేవుడు? ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అన్నాడు 2 సార్లు. తర్వాత 16వ వచనంలో ఏమన్నాడు? ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అని మాట్లాడారండి. అంటే ఇప్పుడు ఆ దూతే ఆ దేవుడు, దూతగా, యెహోవా దూతగా ప్రత్యక్షమవుతూ వస్తున్నటువంటి ఆయన ఎవరో కాదు, దేవుడే. మరి ఎవరు ఆ దేవుడు అని అంటే, యెహోవా దేవుడు ప్రత్యక్షం కాలేదు అనేటువంటి విషయం యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. ఏ కాలమందైనను మీరు ఆయన స్వరమును, ఆయన స్వరూపమును చూడలేదు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు వారు కన్ఫర్మ్ చేశారు. సో యేసుక్రీస్తు ప్రభువు వారు అబద్ధం ఆడతాడా? ఆడడు. యేసుక్రీస్తు ప్రభువు వారు నిజమే చెప్పాడు. కొత్త నిబంధనకు వచ్చేసి అంతా రివీల్ చేశాడు, ఓపెన్ గా రివీల్ చేశాడు. వాస్తవం అది. అయితే మరి ఇక్కడ యెహోవా దూతగా వచ్చింది యేసుక్రీస్తేనా అని కన్ఫర్మ్ చేయడానికి కూడా మనకు కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. గుడ్డిగా ఇక్కడ యెహోవా దూతగా ప్రత్యక్షమైంది యేసుక్రీస్తే అని ఎలా చెప్తారు మీరు? అది మనం చూద్దాం. అయితే వాళ్ళకున్నటువంటి ఆధారం ఏంటి? ఏ ఆధారాన్ని బట్టి ఇక్కడ యెహోవా దూతగా వచ్చినటువంటి ఆయన ఎవరో కాదు, దేవుడే అని వాళ్ళు మాట్లాడడానికి, ఆ దేవుడు ఎవరో కాదు, యేసుక్రీస్తేనని వాళ్ళు మాట్లాడడానికి ఏ ఆధారం, ఏ వచనాన్ని వాళ్ళు చూపిస్తున్నారో ఆ వచనం నేను మీకు చూపించబోయే ముందు మరొక వచనం కూడా చూపిస్తాను. మరొక వచనం చూపించి యేసుక్రీస్తు ప్రభుల వారు యెహోవాగా, యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు అని వాడు చూపిస్తున్నటువంటి మరొక సందర్భం ఏంటి అని అంటే, నిర్గమాకాండము 3వ అధ్యాయం. రీలరా, నిర్గమాకాండము 3వ అధ్యాయము. ఇక్కడ 1 నుంచి చూద్దాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మెప్పుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను.
ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. మోషే గారికి పొదలో ప్రత్యక్షమైంది ఎవరు అంటే యెహోవా దూత కదా. ఆ యెహోవా దూత ఎవరో కాదు, యేసుక్రీస్తే అని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు కన్ఫర్మ్ చేసి చెప్తున్నారు. ఎందుకు అలా కన్ఫర్మ్ చేశారు అని అంటే వాళ్ళు కింద చదువుతూ ఏమంటారు తెలుసా? యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, దాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద యాల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచిదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఎవరు చూశారట? యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అంటే ఆ పొద నడిమిన ఉన్నది ఎవరు? దేవుడు. ఏ దేవుడు? తండ్రి అనే యెహోవా దేవుడు కాదు, యేసు అనే యెహోవా దేవుడు. యెహోవా దూతగా ఆయన ప్రత్యక్షమయ్యాడు అని చెప్తున్నారు వీళ్ళు. ఎందుకంటే దేవుడు మాట్లాడాడనే పద ప్రయోగం జరిగింది కదా ఇక్కడ. ఆ పొద నడిమి నుంచి మాట్లాడింది దేవుడు అని అని ఇక్కడ రాయబడింది కదా. అలాగే 48 ఆదికాండం 48, 15, 16 చూసాం కదా. అక్కడ ఏ దేవుడైతే నన్ను నడిపించాడో, ఏ దేవుడైతే నన్ను కాపాడాడో ఆ దేవుడు అనగా దూత అని చెప్పాడు కదా. సో దూత అయితే దేవుడు కాదబ్బా. కాబట్టి ఆ దేవుడు ఎవరు? ఖచ్చితంగా యేసుక్రీస్తే అని వీళ్ళందరూ కన్ఫర్మ్ చేసేసారనమాట. ఇలా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అయితే మరి ఇలా కాకపోతే ఇంకెలా అర్థం చేసుకుంటారు? ఇట్లనే కదా అర్థం చేసుకునేది, డైరెక్ట్ కనబడుతుంది కదా అనేటటువంటి కోణంలో వీళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, నువ్వు కన్ఫర్మ్ చేసుకోవటం వేరు, పరిశుద్ధాత్మ సహాయంతో వచనం కన్ఫర్మ్ చేయడం వేరు. అవునా కదా? నాకున్న బలం అదే. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది దీన్ని అర్థం చేసుకునే విధానం. నేను చెప్పను వివరణ, బైబిల్ ఇస్తుంది. పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగినటువంటి భక్తులు ఇదిగో ఈ సందర్భాలను వివరిస్తారు. ఆ వివరణే అద్భుతం అనమాట. అమోఘం, అద్భుతం అసలు. ఎన్ని మాట్లాడినా తక్కువే. మరి వీళ్ళు ఎంత పచ్చిగా ఇంత ఘోరంగా అక్షరానుసారులు, అక్షర జ్ఞానులు ఎలా అయితే అపార్థం చేసుకున్నారు, ఏ విధంగా అపార్థం చేసుకున్నారో నీట్గా అర్థం అవుతుంది చూడండి. నేనేదో వివరిస్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను అనుకుంటే మీ భ్రమ. అద్భుతమైనటువంటి వివరణ బైబిలే ఇస్తుంది, చూడండి మీరు. కానీ ఈ స్టార్టింగ్ లో ఏ వచనాలను ఏ విధంగా వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారో చూపిస్తున్నాను మీకు, అంతే. ఇగో యెహోవా దూత ప్రత్యక్షమైంది. ఆ పొద నడిమిలో యెహోవా దూత ప్రత్యక్షమైంది. ఆ తర్వాత ఆ నడిమి మధ్యలో నుంచి దేవుడే మాట్లాడుతున్నట్టుగా రాయబడతా ఉంది. కాబట్టి ఆ యెహోవా దూత ఎవరో కాదు, దేవుడే. ఆ దేవుడు ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడు కాదు, కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు అనే యెహోవా దేవుడు. యేసుక్రీస్తుకు కూడా యెహోవా అనే పేరు ఉంది, ఆయన కూడా దేవుడు. ఇదిగో ఈ వివరణలు ముందు పెడుతున్నారు. మరి పరిశీలనాత్మకంగా బైబిల్ చదవనటువంటి వాళ్ళు ఏం మర్మం, ఎంత మర్మం, అబ్బబ్బబ్బబ్బ ఏం బోధిస్తున్నారు. మహా పండితులు దిగు వచ్చారు, కుట్టారు మన కాలంలో. పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువు యెహోవాగా ప్రత్యక్షమవటం, యెహోవా దూతగా ప్రత్యక్షమవటం, అయ్యో ఇన్నాళ్ళు మా కళ్ళు తెరవబడలేదు, అయ్యో ఇన్నాళ్ళు మేము చూడలేదు, అర్థం కాలేదు మాకు అని అద్భుతం అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. సో మీరు ఎంత ఘోరంగా అపార్థం చేసుకున్నారో ఇప్పుడు ఇచ్చే వివరణను చూసి ఖచ్చితంగా చెప్తున్నాను, సిగ్గుపడతారు. ఈ ముఖం ఏడబెట్టుకోవాలని సిగ్గుపడకపోతే నన్ను అడుగుడి. 100% ఇది. సో ఇప్పుడు ఇక్కడ కూడా పొదలో కనబడి ఏమని చెప్తారు తెలుసా? పొదలో కనబడుతున్నటువంటి యెహోవా దూత ఏమని మాట్లాడుతుంటాడో ఒక్కసారి 14వ వచనం చూడండి. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. అలా చెప్పింది ఎవరో కాదు, యేసుక్రీస్తు అని మాట్లాడుతున్నారు ఈరోజు. అంత మాత్రమే కాకుండా నెక్స్ట్ ఏమంటాడు తెలుసా? అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పేసి 15వ వచనం చూస్తే, మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను మీ పితరుల దేవుడైన యెహోవాను అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ వద్దకు నన్ను పంపేనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. అంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పొదలో నుండి పలికింది ఎవరో కాదు, యేసుక్రీస్తే అని చెప్తున్నారు. దాన్ని నమ్ముతున్నారు. అంటే ఈరోజు పాపం నమ్ముతున్నటువంటి వాళ్ళని ఏమన్నాం కానీ, నమ్ముతున్నటువంటి వాళ్ళు ఎట్టాగా బైబిల్ పరిశీలనాత్మకంగా చదవరు. పౌలు గారు, శీల గారు చెప్పేటప్పుడు బెరయా సంఘస్థులు పరిశీలించిరేలాగున్నాయో లేవో అని చెప్పేసి అంత జ్ఞానం ఎక్కడిది? అంత జ్ఞానం లేకపోతే ఏ ఒకడు పరలోకం పోవడం అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. లేఖనం లేదు నిత్యజీవం ఉందని వాటిని పరిశీలించుడి అని అంటాడు యోహాను గారు. కాబట్టి ప్రియులారా, మరి ఈరోజు పరిశీలన చేయాలనేటువంటి వాళ్ళందరూ మోసపోతున్నారు. ఎవరిని చూసి? ఈ బోధకులు.
వీళ్ళు మళ్ళీ బోధించే విధానం ఎట్టుంటది? అహో ఆహా ఓహో ఓహో అనుకుంటూ బోధిస్తారు అన్నమాట ఇవన్నీ. ఆహాహా యేసు క్రీస్తు ప్రభుల వారు చూడు ఎంత గొప్పగా ఇక్కడ కనపడుతున్నాడు మనకు. ఎక్కడ కనపడుతున్నాడు? అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పింది యేసుక్రీస్తా? అవును యేసుక్రీస్తే అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇక్కడ యేసుక్రీస్తు లేదు కదా. కొత్త నిబంధనలో ఏమైనా కన్ఫర్మ్ చేశారా? కొత్త నిబంధనలో ఈ సందర్భాలలో కనబడింది యేసుక్రీస్తే అని ఎక్కడైనా కన్ఫర్మ్ చేసి చెప్పారా? అది ఎవరైనా అడుగుతారా? అడగరు. గట్టాంటి ఎందుకు అడుగుతాం మేము? అడిగితే భలే ఉంటుంది కదా, కానీ అడగరు. కానీ ఇవన్నీ ఎలాగే ఈ సందర్భాలలో యేసుక్రీస్తుని ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారు బ్రదర్ మీరు అని చెప్పేసి వాళ్ళని అడిగామనుకో, వాళ్ళని అడిగితే వాళ్ళు ఎలా కన్ఫర్మ్ చేశామో చూపిస్తాము వినండి అని చెప్పేసి వాడు చూపించే రిఫరెన్స్ ఇప్పుడు మీకు చూపిస్తా. దేన్ని బట్టి వాళ్ళు వెతికి ఈ యెహోవా దూత గా కనబడుతున్నటువంటి ఇంకా చాలా చోట్ల ఉంది అనుకోండి. కాకపోతే మనకున్నటువంటి సమయ భావాన్ని బట్టి నేను మీకు ఇంకా ఈ మన నిర్గమకాండంలో కానివ్వండి అనేక చోట్ల చూపించారు వాళ్ళు. మొత్తానికి అక్కడి నుంచి వస్తున్నటువంటి యెహోవా దూతగా ప్రత్యక్షమవుతున్నటువంటి వారు ఎవరో కాదు, యేసుక్రీస్తే అని కన్ఫర్మ్ చేయడానికి వీళ్ళకున్న బలమైనటువంటి ఆధారం ఏంటి అని అంటే, మరి మీకా గ్రంథం తెరుస్తారా? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ఏమని చూడండి. ఇక్కడ బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును అని అన్నాడు. ఎవరి గురించి అండి ఇది? మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు గురించి. మత్తయి సువార్త 2వ అధ్యాయం కన్ఫర్మ్ చేసింది. మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో మనకు కన్ఫర్మేషన్ దొరుకుతుంది. కాబట్టి దాన్ని బట్టి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ వచనంలో మాత్రం పక్క యేసుక్రీస్తు గురించి అనేటటువంటి విషయం మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకు? కొత్త నిబంధనలో 2వ అధ్యాయంలో మనకు వచనం ఉంది కాబట్టి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. నెక్స్ట్ మాట, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. గదిగా చూడు, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. కాబట్టి ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఎలా ప్రత్యక్షమయ్యాడో కూడా చెప్పాలిగా. నువ్వు చెప్పొద్దు, ఎక్స్పెక్టేషన్ చేసి ఊహించి బైబిల్ చెప్పాలి. ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు అని అంటే నువ్వేం చెప్తున్నావు? గదిగదిగా నేను చూపించానా? ఆదికాండం 16వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయము, ఆదికాండము 48వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం, ఆదికాండము అలా అన్ని చోట్ల చూపిస్తూ అక్కడ యెహోవా దూతగా ప్రత్యక్షమైంది ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఏది? ఈ వచనాన్ని బట్టా? ఏది? ఈ వచనాన్ని పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను అన్నాడు. కాబట్టి అక్కడ ఎవరు కనబడ్డా కాస్త తేడా కనబడింది అనుకో, కాస్త అనుకూలంగా కనబడింది అనుకో, ఇంకా అక్కడ మేము జ్వరపడుతూనే ఉంటాం. అన్ని చోట్ల ఆయనే చెప్పేస్తాం. ఎందుకు? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షమగుచూ వచ్చాను అని చెప్పేసి వచనం చెప్పింది కాబట్టి ఓకే. కానీ ఎలా ప్రత్యక్షమవుతుందో కూడా బైబిల్ చెప్పాలి కదా. ఎక్కడెక్కడ ప్రత్యక్షమయ్యాడో యేసుక్రీస్తు బైబిల్ చెప్పాలి కదా. మరి చెప్పింది అదే కన్ఫర్మ్ చేసుకుంటాం మేము. మరి దాని గురించి ఎక్కడైనా కొత్త మీద చెప్పిందా? పోనీ ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలో నేను చెప్పనా, నేను చూపించనా? పాత నిబంధన కాలంలో అనేక మార్లు శాశ్వత కాలం ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడో బైబిల్ చెప్పింది. మరి అది నేను చూపిస్తా. ఒక్కసారి కొత్త నిబంధన 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు. 3వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచూ ఉండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచూ ఉండగా అవిధేయులైన వారి యొద్దకు, అంటే దేవుని మాటలు వినకుండా ఉన్నటువంటి, దేవుని మాటలను అంగీకరించకుండా ఉంటున్నటువంటి వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, అవిధేయులు అంటే చెరలో, సాతాను చెరలో ఉన్నటువంటి ఆత్మల యొద్దకు ఆయన, అంటే ఎవరు ఇక్కడ? ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని దూతగానే వెళ్ళి వారికి ప్రకటించను అని ఉందాడా? ఏమండి? దేవుని దూతగా, యెహోవా దూతగా ప్రకటించాడు అని ఉందా? ఎలా వెళ్ళాడట? ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. అర్థమవుతుందా? ఆత్మరూపిగా వెళ్ళటం అంటే మనకు అర్థం కాదు. ఆత్మరూపంగా వెళ్ళటం అంటే ఇది నేను ఆల్రెడీ ఒక గంట సబ్జెక్టు ఆత్మరూపిగా ఏ విధంగా వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు అనేటటువంటి విధానంలో నేను ఒక గంట సబ్జెక్ట్ ఇంతకుముందు మాట్లాడాను. కానీ యెహోవా దూతగా అస్సలు వెళ్ళి మాట్లాడలేదు యేసుక్రీస్తు ప్రభుల వారు అనే విషయం మనం సొంతంగా మాట్లాడకూడదు. అది కూడా సొంతంగా మాట్లాడకూడదు. దానికి కూడా మనం వచన ఆధారం ఏం చూపించాను, నేను ఏం చూపించాలి అంటే ఒకసారి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక చూడండి.
యేసుక్రీస్తు ప్రభులు వారు పాత నిబంధనలో మాట్లాడారు అని అందరు చెప్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు పాత నిబంధన గ్రంథంలో మాట్లాడలేదు అని బైబిల్ చెప్తుంది. మరి ఇప్పుడు చూపించిన ఈ ఆత్మరూపం అంటే, ఆత్మరూపం అంటే వాక్య రూపం, వాక్యముగా. ఇప్పుడు నోవాహు గారు ప్రకటిస్తున్నది. నోవాహు గారు ఏం ప్రకటిస్తున్నారు? మారుమనసు పొందండి, జలప్రళయం వస్తుంది, మారుమనసు పొందండి, జలప్రళయం వస్తుంది అని చెప్పేసి ఏం ప్రకటిస్తున్నారు? దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు. వాయిస్ ఎవరిది? నోవాహు గారిది. కానీ ఏం ప్రకటిస్తున్నాడు? దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం క్లారిటీ ఇస్తున్నాడు. దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు. దేవుని వాక్యం ప్రకటించడం అంటే ఏం ప్రకటిస్తున్నాం? క్రీస్తును ప్రకటించడం. దేవుని వాక్యం అంటే ఎవరు? దేవుని వాక్యం అనే పేరు ఎవరికి ఉంది? క్రీస్తుకు ఉంది. అంటే ఆయన ప్రకటిస్తున్నటువంటి నోటి ద్వారా ఏం వస్తుంది? ఆత్మరూపంలో క్రీస్తు. ఈ రోజు మనం ప్రకటిస్తున్నాం క్రీస్తుని. ఏం ప్రకటిస్తున్నాం? దేవుని వాక్యం ప్రకటిస్తున్నాం. దేవుని వాక్యం ప్రకటించడం అంటే క్రీస్తును ప్రకటించడమే, అవునా కదా? అంటే ఇప్పుడు కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అందరి హృదయాలను తడుతున్నాడు. హృదయాల దగ్గరికి వెళ్ళి తడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా 3వ అధ్యాయంలో. కానీ హృదయం దగ్గరికి వెళ్ళి తడుతున్నది ఎవరు? దేవుని వాక్యం. ఇప్పుడు వాక్యం మనం చెప్తున్నప్పుడు అందరూ హృదయం దగ్గరికి, హృదయం వరకు వెళ్తుంది దేవుని వాక్యం. ఎవరైతే స్వీకరిస్తారో, తలుపు తెరుస్తారో వారిలోనికి దేవుని వాక్యం వెళ్తుంది. అంటే ఎవరు వెళ్తున్నారు? యేసుక్రీస్తు వెళ్తున్నారు. అందుకోసమే ఏమని మాట్లాడబడింది? అందరి హృదయం యొక్క తలుపు యొద్ద ఉండి తడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఎలా తడుతున్నాడు? వాక్య రూపంలో వెళ్ళి తడుతున్నాడు. సో దాన్ని ఏ రూపం అంటాము? ఆత్మరూపిగా ప్రతి ఒక్కరి దగ్గరికి ఈనాడు వెళ్తున్నాడు, ఆనాడు వెళ్తున్నాడు. ఇగో ఈ మాట చెప్తేనే మీకా గ్రంథంలో ఉన్నటువంటి మాట ఫుల్ఫిల్ అవుతుంది. శాశ్వత కాలము అని అన్నాడు. శాశ్వత కాలం అంటే అన్ని వేళలా ప్రత్యక్షమగుచూ ఉండాలి. మరి ఇప్పటికీ, అప్పటికీ, ఎప్పటికీ వాక్య రూపంలో లేదా ఆత్మ రూపంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రత్యక్షమయ్యాడు అని అంటే సెట్ అవుతుంది. కానీ దూతల రూపంలో ప్రత్యక్షమయ్యాడు అని అంటే ఈ కాలంలో ఉందా? దూత రూపంలో. ఆ కాలంలోనైనా దూత అన్ని సమయంలో దూతలు ప్రత్యక్షమయ్యారా? కదా, కాలేదు. సో అక్కడ ప్రత్యక్షమైంది యేసుక్రీస్తు కాదు, దూత మాత్రమే. యేసుక్రీస్తు ప్రత్యక్షమై యేసుక్రీస్తు మాట్లాడలేదు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది మెల్లమెల్లగా. ఇంకా నేను కన్ఫర్మ్ చేయలే, ఇంకా బండలు బద్దలయ్యేంత భయంకరమైనటువంటి వచనాధారాలు ఉన్నాయి, చూపిస్తా మీకు. నేను అర్థం చేసుకోవటానికి దారులు ఓపెన్ చేస్తున్నాను అంతే. కానీ ఇంకా నేను బలమైనటువంటి వచనాధారాలు చూపిస్తా. ఇప్పుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక పాత నిబంధనలో దేవుడు ఏ విధంగా మాట్లాడాడో ఈ రోజు క్రైస్తవ పండితులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళందరికీ అర్థం కావాల్సినటువంటి విషయం. హెబ్రీ పత్రిక 1-2 వచనాలు, 1వ అధ్యాయం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడింది ఎవరట? దేవుడా యేసుక్రీస్తా? దేవుడా యేసుక్రీస్తా? దేవుడు. పూర్వకాలమందు నానా సమయంలో, అన్ని సమయాల్లో, నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడింది ఎవరయ్యా? దేవుడు అని 1వ వచనం చెప్తుంది ఇక్కడ. సో దేవుడు డైరెక్ట్ గా మాట్లాడా? దేవుడు డైరెక్ట్ గా మాట్లాడా? పితరుల ద్వారా. ఎందుకంటే ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ప్రవక్తలు ఎవరు? మనుషులే కదా. ఆ ప్రవక్తలతో దేవుడు డైరెక్ట్ గా మాట్లాడా? మనకు అర్థం కావాలి. ఈ రోజు క్రైస్తవ పండితులు డైరెక్ట్ మాట్లాడా? లేదు, డైరెక్ట్ మాట్లాడలేదు. మరి ఎలా మాట్లాడాడు? దూతల ద్వారా మాట్లాడిండు అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలి. దాని కొరకు నేను ఒక్క వచనం పాత నిబంధన గ్రంథంలో చూపిస్తాను మీకు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయము 14-15 వచనాలు నేను చదువుతాను, వినండి. 15 నుంచి చూద్దాం. వారి పితరుల దేవుడైన యెహోవా, ఎవరి? ఇజ్రాయేలీయుల పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి వచనం. తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చారు. అంటే తన దూతలను పంపించి దేవుడు ప్రవక్తలతో మాట్లాడితే ఆ ప్రవక్తలు పితరులతో మాట్లాడారు అనే విషయం హెబ్రీ గ్రంథకర్త 1వ అధ్యాయంలో చెప్తున్నాడు, 1వ వచనంలో. గుర్తుపెట్టుకోండి, దేవుడు పాత నిబంధన మొత్తంలో రకరకాలుగా నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడింది, మన పితరులతో మాట్లాడింది దేవుడే.
అని కొత్త నిబంధన చెప్తుంది. కొత్త నిబంధనలో మర్మం ఉండదు. పాత నిబంధన అయితే ధర్మశాస్త్రం పాత నిబంధన మొత్తం ఛాయారూపముగా మర్మయుక్తముగా రాయబడింది, కానీ కొత్త నిబంధన మాత్రం అలా కాదు. కొత్త నిబంధన మొత్తం ఓపెన్ చేయబడింది. కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధనలో ఓపెన్ గా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, పాత నిబంధనలో అన్ని రకాలుగా నానా సమయములలో నానా విధములుగా మాట్లాడింది మాత్రం దేవుడే అండి అని గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాడు. మాట్లాడింది మాత్రం ఎవరట? ఎవరి ద్వారా మాట్లాడాడు అని అంటే దేవదూతల ద్వారా మాట్లాడాడు అనే విషయం అర్థమవుతుంది మనకు. దాంతోపాటు ఇంకా కన్ఫర్మేషన్ కోసం చెప్పాలి అంటే, రెండవ పాత నిబంధన గ్రంథంలో దేవదూతల ద్వారానే మాట్లాడాడు అని చెప్పడానికి 2వ అధ్యాయము హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం 1 నుంచి చూద్దాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలేను అని బోధిస్తూ, ఎందుకలా ఉండాలి అంటే, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడి ఉన్నందున అన్నాడు. అంటే ఇప్పుడు దేవదూతల ద్వారా పలకబడినటువంటి వాక్యం ఏంది? అది స్థిరపరచబడి ఉందంట. హెబ్రీ గ్రంథకర్త రాసే సమయానికి ఆల్రెడీ స్థిరపరచబడి ఉన్నటువంటి అదేంటిది? పాత నిబంధన. సో అది ఎలా పలకబడిందట? దేవదూతల ద్వారా పలకబడిందట. అలా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, అంతే కదా. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం, తప్పు చేసిన వాళ్ళు ఏ విధంగా తప్పు చేశారో రాయించాడు, వాళ్ళని దేవుడు ఏ విధంగా దండించాడో రాశాడు. అదంతా స్థిరపరచబడి ఉందా లేదా? పాత నిబంధన గ్రంథంలో స్థిరపరచబడి ఉంది. సో ఆ పాత నిబంధన గ్రంథం మొత్తం ఎవరి ద్వారా వ్రాయబడింది, ఎవరి ద్వారా పలకబడింది అని చెప్తున్నాడు ఇక్కడ? దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాము అని చెప్పడానికి ఇదంతా చెప్తున్నాడు. మొత్తానికి పాత నిబంధన గ్రంథంలో ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడారు. ఏ విధంగా మాట్లాడారు? దూతల ద్వారా మాట్లాడాడు. కాబట్టి పాత నిబంధనలో ఉన్న ప్రతిదీ కూడా దేవదూతల ద్వారా పలకబడింది అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? గ్రంథకర్త చెప్తున్నాడు. అంటే ఉట్టికి చెప్తున్నాడు గ్రంథకర్త? ఆత్మపూర్ణుడే చెప్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ కన్ఫర్మ్ చేస్తే చెప్తున్నటువంటి విషయం ఏంటి? పాత నిబంధన గ్రంథంలో మాట్లాడింది దేవుడే, దూతల ద్వారా మాట్లాడాడు అని చెప్తున్నాడు కదా. కానీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు మాట్లాడలే. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మాట్లాడలేదు అని 2వ వచనంలో చెప్తున్నాడు చూడు. హెబ్రీ గ్రంథకర్త 1వ అధ్యాయం 2వ వచనం 1వ అధ్యాయం 2వ వచనం, ఈ దినముల అంతమందు కుమారుడి ద్వారా మనతో మాట్లాడాను. ఎవరబ్బా ఈ కుమారుడు? ఎవరు ఈ కుమారుడు? ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు కుమారుడు అన్న దగ్గర యేసుక్రీస్తు అని పెట్టుకొని చదువుము ఒక్కసారి. ఈ దినముల అంతమందు యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడాను. మనతో మాట్లాడింది ఎవరు? దేవుడు. ఆ కాలంలో నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుడి ద్వారా మాట్లాడాడట దేవుడు. అంటే ఈ దినముల్లో కూడా మాట్లాడింది దేవుడే, కానీ ఎలా మాట్లాడాడట? డైరెక్ట్ గా కాదు, కుమారుడు ద్వారా మాట్లాడాడట. అంటే ఈ దినముల అంతమంది కుమారుడు ద్వారా మాట్లాడాడు అని అంటే, పాతకాలంలో కుమారుడు ద్వారా మాట్లాడలేదనే విషయం చెప్తున్నాడా లేదా ఇక్కడ? అరే భయ్, పాత నిబంధనలో కుమారుడి ద్వారా మాట్లాడలే, కొత్త నిబంధనలో కుమారుడి ద్వారా మాట్లాడుతున్నానని మాట్లాడాడు దేవుడు అని పరిశుద్ధాత్మ కన్ఫర్మ్ చేస్తే, వీళ్ళు ఎవర్రా? పాత నిబంధనలో యేసు ప్రభు ద్వారా దేవుడు మాట్లాడాడని చెప్పేటటువంటి ఈ దుర్మార్గులు ఎవరు? ఇంత అద్భుతంగా కన్ఫర్మ్ చేస్తుంది ఎవరు ఇక్కడ? పరిశుద్ధాత్మ. అర్థమవుతుందో లేదో మీకు? అర్థం కాకపోతే మళ్ళా వినండి, అర్థం కాకపోతే మళ్ళా చదవండి. పాత నిబంధన గ్రంథములో నానా రకాలుగా నానా సమయంలో, అంటే అన్ని సమయాల్లో ఎన్ని చోట్లయితే మాట్లాడబడిందో దేవుడు మాట్లాడుతున్నాడు అని ఎక్కడెక్కడైతే చెప్పబడిందో అన్ని చోట్ల మాట్లాడింది దేవుడే. ఎలా మాట్లాడాడు? దూతల ద్వారా, దేవదూతల ద్వారా మాట్లాడాడు. అంతే తప్ప కుమారుడి ద్వారా మాట్లాడలేదు పాత నిబంధనలో. పాత నిబంధనలో దేవుడు ఎప్పుడు ఎక్కడ కుమారుడి ద్వారా మాట్లాడలేదు. కానీ ఈ దుండగులు, ఈ దుర్మార్గులు ఏం చెప్తున్నారు? యెహోవా దూతగా వచ్చింది యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతుంది దేవుడే. ఆ యేసుక్రీస్తును అక్కడ కూడా పంపించింది దేవుడే. అనేక సార్లు ఆయన ప్రత్యక్షమయ్యాడు అని చెప్తున్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడుతున్నాడా? వీళ్ళు మాట్లాడుతున్నారా? హెబ్రీ గ్రంథకర్త అంటే వీళ్ళు పరిశుద్ధాత్మ పూర్ణుడు, ఆ పరిశుద్ధాత్మ రాయించిన పరిశుద్ధాత్మ ద్వారానే కదా గ్రంథం రాయబడింది కొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రతి వచనం. మరి ఈ వచనం రైటా, వీళ్ళు రైటా? నేను వచనాధారాలు చూపిస్తానన్నాను కదా, ఇంకా ఉన్నాయి. ఇది శాంపిలే. ఇంకా బలమైన వచనాలు ఉన్నాయి, ఆధారాలు. ఇది శాంపిలే. ఇప్పుడు ఈ మాటను బట్టి మనకు ఏమర్థం కావాలి? పాత నిబంధనలో ఎక్కడా కూడా దేవుడు తన కుమారుడు ద్వారా మాట్లాడలా. దూతల ద్వారా మాట్లాడాడు. దూతల ద్వారా ప్రవక్తలతో మాట్లాడాడు. ఆ ప్రవక్తలు పితరులతో మాట్లాడారు అనే విషయం మనకు అర్థం కావాలి. కానీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు యేసుక్రీస్తుని ఎప్పుడు వాడాడు? దేవుడు యేసుక్రీస్తుని ఎప్పుడు వాడాడు అని అంటే కొత్త నిబంధనలు వాడాడు. కొత్త నిబంధనలు ఈ దినముల అంతమందు దేవుడు తన కుమారుడు ద్వారా మాట్లాడాడు. కానీ పాత నిబంధనలో కుమారుడు ద్వారా మాట్లాడలేదు అనే విషయం చెప్తున్నాడా లేదా ఇక్కడ? దొంగలు చూసారా ఎంత ఘోరంగా దొరుకుతున్నారో? ఇది శాంపిలే.
ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళిన ఆధారాలు, ఇంకా ఆధారాలు చూపించరా? ఇప్పుడు పొదలో కనబడి మోషే గారికి పొదలో కనబడినటువంటి యెహోవా దూత కూడా యేసుక్రీస్తు అని మాట్లాడుతున్నారు వీళ్ళు కదా కదా. నిజంగా యేసుక్రీస్తు అని అనుకుంటే మనం పోయి ప్రభువా, యేసు ప్రభువా, ఆ పొదలో కనబడింది మీరేనా అని యేసు ప్రభుని అడుగుదా? మనం పోయి ఏమిటి అడుగుదా? ఆ పొదలో కనబడి మాట్లాడింది ఎవరో చూద్దామా? యేసుక్రీస్తుని అడుగుదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. సత్యం సంపూర్ణంగా తెలిసిన తర్వాత ఆగబుద్ధి ఎట్లయితుందండి? అబద్ధాన్ని వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు జబ్బజరిచి సవాలు చేసి నిలబడాలని అనిపించదు సత్యం తెలుసుకున్న తర్వాత. ఇప్పుడు యేసుక్రీస్తుని అడుగుదాం. ప్రభువా, మీరు పాత నిబంధన గ్రంథంలో మోషే గారికి కనిపించి ఆ పొదలో మీరే మాట్లాడారటగా, యెహోవా దూత అనే రూపంలో, యెహోవా అనేటువంటి రూపంలో దేవుడుగా మీరు వచ్చేసి ఆ మోషే గారితో అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అని పొదలో మాట్లాడింది మీరేట కదా ప్రభు అని చెప్పేసి యేసు ప్రభుని అడుగుదాం. మన ప్రభుని అడుగుదాం. యేసు ప్రభువును కూడా ఎంత పచ్చి అబద్ధికులుగా తయారు చేస్తున్నారో వీళ్ళు. ఇలాంటి దొంగలను మరి మీరందరూ ఖండించాలి, మనమందరం ఖండించాలి. అందుకోసమే నేను చూపిస్తున్నాను ఆధారాలు, సాక్ష్యాధారాలు. 22వ అధ్యాయము 29 నుంచి చూద్దాం. 22వ అధ్యాయం 29 నుంచి. ఇక్కడ సందర్భం కూడా మీకు అర్థం కావాలి. మత్తయి సువార్త జీవిత సందర్భం అర్థమవుతుంది. 22వ అధ్యాయము ఇక్కడ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తుని ఇబ్బంది పెట్టాలి, యేసుక్రీస్తును ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఆలోచనతో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ సద్దుకయ్యుడు ఒకడు, ఆ సద్దుకయ్యులలో ఆ బ్యాచ్ వాళ్ళు ఏమడుతున్నారంటే పునరుద్ధానం లేదు అనేటువంటి నమ్మకం వాళ్ళది. వాళ్ళు ఇక్కడ మరి ఒక ఆయనకి 7 పిల్లలు ఉన్నారు, 7 కుమారులు. అందులో పెద్ద ఆయన పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కనకుండానే చచ్చిపోయాడు. మరి ధర్మశాస్త్ర లెక్కల ప్రకారంగా 2వ ఆయన పెళ్లి చేసుకోవాలి, పెద్దోడు చనిపోతే. 2వ ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆయన కూడా చచ్చిపోయాడు. అలాగే 3వ ఆయన పెళ్లి చేసుకున్నాడు, 4వ ఆయన పెళ్లి చేసుకున్నాడు, 5వ ఆయన, 7 పెళ్లి చేసుకుని చచ్చిపోయారు. ఒక్కడు పిల్లలు నల్లనే. ఇప్పుడు అందరూ చచ్చిపోయి పరలోకానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత లాస్ట్కి ఈవిడ కూడా చచ్చిపోయింది. ఇప్పుడు పునరుద్ధానంలో మరి అందరు అక్కడ ఉన్నప్పుడు పరలోకంలో ఎవరు ఎలా పెళ్లి చేసుకుంటారు, ఎంతమంది పెళ్లి చేసుకుంటారు, ఈవెన్ ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి ప్రభు అని చిక్కులు పెట్టడం కోసం అని చెప్పేసి యేసు ప్రభు ప్రశ్న అడిగారు వాళ్ళు. అప్పుడు దానికి జవాబు చెబుతూ యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి, అద్భుతమైనటువంటి మాట. 29 నుంచి చూస్తే వాళ్ళతో యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నారంటే, వాళ్ళతో యేసుక్రీస్తు ప్రభువు ఏదైతే చెప్తున్నారో అదే మనం ఈ కాలంలో వీళ్ళకి మనం చెప్పాలి. ఏమో తెలుసా? అందుకు యేసు 29 లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు మీరు అని మనం కూడా చెప్పాలి. ఈరోజు వీళ్ళకు చెప్పాలా కదా? చెప్పాలి మరి. లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరును పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతవలే ఉందురు. మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఏమండి, అర్థమవుతుందా? ఎంత చక్కటి మాట. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరో తెలుసా? స్వయంగా యేసుక్రీస్తే మాట్లాడుతూ ఏం చెప్తాడో తెలుసా? మృతుల పునరుద్ధానం గురించి నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట అని యేసు మాట్లాడుతున్నాడు. మీతో దేవుడు చెప్పాడు, నేను కాదు. ఆ మాట మాట్లాడింది దేవుడు, నేను కాదు అని చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో ఆయన సజీవులకే దేవుడు గాని. చూసారా? అంటే ఆ పొదలో మాట్లాడింది నేను కాదు దేవుడే అని కన్ఫర్మ్ చేస్తుంది ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువు వారే. యేసుక్రీస్తు ప్రభువు వారే. ఇదే మాటను మార్క్స్ వార్త 12:24 చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 12వ అధ్యాయం. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మ్యాటర్ ఉంటుంది చూడండి. 24 అందుకు యేసు మీరు లేఖనమును గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవుట వలననే పొరబడుచున్నారు. వారు మృతులలో నుండి లేచునప్పుడు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు గాని పరలోకమందున్న దూతవలే ఉందురు. వారు లేచెదరని, వారు లేస్తారు అని మృతులను కూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదలు గురించిన భాగములో మీరు చదవలేదా అన్నారు చూడండి. ఇప్పుడు పర్టికులర్ అనమాట, పర్టికులర్ సందర్భం. యేసుక్రీస్తు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా? ఏం చదవలేదా? ఆ భాగములో దేవుడు అని చెప్పాడు చూడు. ఆ భాగములో మాట్లాడింది ఎవరంట? దేవుడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అతనితో చెప్పాను. దేవుడు అతనితో చెప్పాను, దేవుడు మోషేతో చెప్పాను. కానీ నేను కాదని ఆయన చెప్పింది అక్కడ.
ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు ఆయన అని మాట్లాడుతుంది దేవుడు యేసుప్రభు. యేసుప్రభు మాట్లాడుతూ ఆయన సజీవులకు దేవుడు గాని మృతులకు దేవుడు కాదు అంటే ఆ మాటలో ఉన్న అర్థం అప్పటికి మన అబ్రాహాము గారు ఇస్సాకు గారు చనిపోయిన తర్వాత, ఇస్సాకు యాకోబులు చనిపోయిన తర్వాత మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని? నేను అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఒకవేళ అబ్రాహాము ఇస్సాకులు చనిపోతే నిజంగా చనిపోయిన వారికి దేవుడు కాదు మన దేవుడు. వాడు బ్రతికే ఉన్నారు, వాడు పరదేశంలో ఉన్నారు, వాడు బ్రతికే ఉన్నారు. బ్రతికి ఉన్న వారికి యెహోవా దేవుడు. కాబట్టి అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనే మాట మాట్లాడుతున్నాడు దేవుడు అంటే దాన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటో తెలుసా అని యేసుక్రీస్తు ప్రభువు వివరిస్తున్నాడు. ఆయన మృతులకు దేవుడు కాదు, సజీవులకే దేవుడు. సో ఇక్కడ ఆ పొదలో కనబడింది ఎవరయ్యా? మీరా ప్రభువా అని మనం అడిగితే యేసుక్రీస్తు ప్రభువునే చెప్తున్నాడు కదా. నేను కాదురా, తీరుడా నేను కాదురా అని చెప్తున్నాడు. ఎందుకు అపార్థం చేసుకున్నాడు? పచ్చి పచ్చిగా అపార్థం చేసుకుంటారు. అక్కడ మాట్లాడింది దేవుడే అని యేసు ప్రభు కన్ఫర్మ్ చేస్తున్నా లేదా? ఒరిజినల్ గా అక్కడ మాట్లాడింది యేసు ప్రభు అయితే ఏం చెప్పాలి? ఇక్కడ నేను చెప్పలేదా అని అలా అవుతా? పొదలో గురించినటువంటి భాగంలో నేనేం చెప్పాను? నేను అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు నేను చెప్పానా లేదా అని చెప్పాలా కదా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. రేపు పొదలో కనబడింది నేను కాదురా అని చెబుతున్నా కూడా నువ్వు ఈ రేంజ్ లో మాట్లాడి జనాల్ని మోసపుచ్చుతున్నావు అని అంటే నిన్ను ఖండించకుండా, నిన్ను అడ్డుకోకుండా ఎలా ఉండగలను నేను? అవునా కదా? నీకు ఎదురుపడకుండా ఎలా ఉండగలను నేను? సత్యం, వాస్తవం యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఓపెన్ చేసి పొదలో కనబడింది దేవదూతే కానీ మాట్లాడింది దేవుడు. పొదలో కనబడింది దేవదూతే కానీ ఆ దేవదూత ద్వారా మాట్లాడింది దేవుడు అనేటటువంటి వివరణ ఇది కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదు. అది కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై బైబిల్లో ఆ విషయాన్ని కూడా మీ ముందు ఉంచమంటారా? అది కూడా ఉంచమంటారా? ఎందుకంటే టైం గంట అయిపోయింది. ఏం ప్రాబ్లం లేదు, కొంచెం ఓపిక పట్టండి, తర్వాత సంగతి. అది కూడా నీట్గా వచనానుసారమైనటువంటి వివరణ మీ ముందు పెడతాను. మరి తెలియాలి, మనం తెలుసుకోవాలి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము దుమ్ములేసిపోయే అధ్యాయం అన్నమాట. అది 7వ అధ్యాయంలో మాట్లాడుతుంది ఎవరయ్యా అంటే స్టెఫెను గారి ప్రసంగం. యేసుక్రీస్తును ప్రకటిస్తున్న స్టెఫెనుని వాళ్ళు పట్టుకున్నారు. ఏంది ఓవర్ చేస్తున్నావు నువ్వు, ఏదో మాట్లాడుతున్నావు, ఏదో చెప్తున్నావు నువ్వు అని ప్రధాన యాజకులు పట్టుకున్నారు. ఎవరిని? స్టెఫెను గారిని. అప్పుడు స్టెఫెను గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడిన ప్రసంగం. ఆయన యేసుక్రీస్తును పరిచయం చేయడానికి, యేసుక్రీస్తు ఎవరో చెప్పటానికి, యేసుక్రీస్తు గురించి చెప్పటానికి ప్రసంగం ఎత్తుకున్నాడండి. ప్రసంగం ఎత్తుకున్నాడు. ఎత్తుకోవటం ఎక్కడి నుంచి ఎత్తుకున్నాడో తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలీయులకు ఫేవరెట్ ఎవరో తెలుసా? అబ్రహాము గారు. అక్కడి నుంచి స్టార్ట్ చేశాడండి ప్రసంగం. అయితే ఇప్పుడు అబ్రహామును నడిపించింది దేవుడే కదా. కానీ వీళ్ళు ఏమంటున్నారు? యేసు ప్రభు అంటున్నారు దూత రూపంలో. అన్నారా లేదా? అంటున్నారా లేదా? మరి వీళ్ళందరికీ గడ్డి పెట్టేటటువంటి ప్రయత్నమే చేస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి స్టెఫెను గారు. ఆత్మపూర్ణుడై ఒక్కసారి ఓపిక పట్టుకొని 7వ అధ్యాయము కాస్త స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ ముందుకెళ్తాం, మొత్తం క్లియర్ అయిపోతుంది. 7వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫెను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండకమునకు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడట. ఇప్పుడు ఆయన ఇంటెన్షన్ ఏంటి? అది తెలియకపోతే మనకు అధ్యాయం అర్థం కాదు. యేసుక్రీస్తును ప్రత్యక్షపరచడానికి, యేసుక్రీస్తును తెలియజెప్పటానికి, యేసుక్రీస్తు ఎవరో చెప్పడానికి ఈ ప్రసంగం ఎత్తుకున్నాడు. ఇప్పుడు అబ్రహామును పిలిచింది ఎవరు అని అంటే అక్కడ దూత రూపంలో యేసుక్రీస్తే అని ఈ దుండగులు చెప్తున్నారు, ఈ దుర్మార్గులు చెప్తున్నారు, ఈ ముష్కరులు చెప్తున్నారు. కానీ స్టెఫెను ఆత్మపూర్ణుడైన స్టెఫెను ఏం చెప్తున్నాడు? దేవుడే అని చెప్తున్నాడు. చూడు, దేవుడు అతనికి ప్రత్యక్షమై ఏం చెప్పాడు? నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. తర్వాత 4వ వచనం చూడండి. అప్పుడు అతడు కల్దీయుల దేశంలో విడిచిపోయి హారాన్లో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి వీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చాడు. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికి అతని తర్వాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేసెను. అంటే వాగ్దానం చేసింది ఎవరట? దేవుడు అని ఎవరు చెప్తున్నారు? ఆత్మపూర్ణుడైన స్టెఫెను చెప్తున్నారు. కానీ ఆ వాగ్దానం చేసింది ఎవరు అని చెప్పారు? ఆ దుండగులు. 18వ అధ్యాయంలో చూపించాను.
దూత రూపంలో వచ్చి యేసుక్రీస్తే వాగ్దానం ఇచ్చాడు అనేటువంటి కోణంలో ఈ దుండగులు చెప్తున్నారు, ఈ దుర్మార్గులు చెప్తున్నారు. కానీ ఆత్మపూర్వుడైన స్టెఫెన్ ఏం చెప్తున్నాడు? దేవుడు అని చెప్తున్నాడు. దేవుడు అతన్ని తీసుకొని వచ్చాను. 6వ వచనం, అయితే దేవుడు అతని సంతానమును అన్ని దేశమందు పరవాసులకు దురనియు ఆ దేశస్థులు 400 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురనియు చెప్పాను. మరియు దేవుడు 7వ వచనం, మరియు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అనట, దేవుడు ఏ జనమునకు మీ వారు దాసులై ఉందరో ఆ జనమును నేను విమర్శ చేయుదుననియు ఆ తర్వాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురనియు చెప్పెను. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించను, అబ్రహాముకు అనుగ్రహించను. ఎవరు అనుగ్రహించారు? దేవుడే. ఎలా? దూత ద్వారా వచ్చి ఆ చోటు నన్ను సేవింతురని చెప్పాను. ఇప్పుడు 400 సంవత్సరాలు అక్కడికి వెళ్తారు ఐగుప్తుకి, అక్కడి నుంచి నేనే తీసుకొస్తానని చెప్పింది ఎవరు? దేవుడు. అంటే తీసుకొచ్చింది కూడా దేవుడు అనేటటువంటి విషయాన్ని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఆత్మపూర్వుడు అయినటువంటి స్టెఫెన్ గారు. రైట్. 8వ వచనం, 8వ వచనంలో ఇస్సాకు, అంటే చివరి లైన్, ఇస్సాకు యాకోబును అతడు 2వ లైను, అతడు ఇస్సాకును కొని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేసిను. ఇస్సాకు యాకోబు 12 గోత్రికర్తలను కని వారికి సున్నతి చేసిరి. ఆ గోత్రికర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి. గాని దేవుడు అతనికి తోడై ఉండి యోసేపుకు తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి. ఇప్పుడు యాకోబు గారు యోసేపును ఆశీర్వదిస్తున్నప్పుడు ఏ దేవుడైతే తోడై ఉన్నాడో ఆ దూత, ఏ దేవుడు ఎదుట నడుచుచుంటేమో ఆ దూత అని 48వ అధ్యాయం 15-16 వచనాలు చదివినప్పుడు చూసామా? దూత ద్వారా దేవుడు తోడున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ స్టెఫెన్ గారు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ప్రాంతాలలో, ఈ సందర్భాలలో అక్కడ తోడుగా ఉన్నది, నడిపించింది అబ్రహామును, ఇస్సాకును, యాకోబును నడిపించింది యేసుక్రీస్తే, దేవుని దూత రూపంలో యేసుక్రీస్తే అయితే ఇంత గోసపడాల్సిన అవసరమే ఉంది? ఒరే, మీరు ఎవరైతే తృణీకరిస్తున్నారో ఆ యేసుక్రీస్తు ఎవరో కాదు, మీ అబ్రహాం నడిపించింది ఆయన రా అని చెప్పేసి నీట్గా ఓపెన్ చేసి చెప్పొచ్చు కదా స్టెఫెన్ గారు, ఆత్మపూర్వుడైనటువంటి ఆయన. కానీ అక్కడ నడిపించింది యేసుక్రీస్తు కాదు. యేసుక్రీస్తు గురించి చెప్పడానికి తీసుకెళ్తున్నాడు. ఈ సందర్భం అంతా గుంజుకుపోతున్నాడు, లాక్కోపోతున్నాడు తన ప్రసంగాన్ని. అర్థమవుతుందా? తన ప్రసంగాన్ని తీసుకుపోతున్నాడు ఎక్కడికి? యేసుక్రీస్తును కనబరిచేంత వరకు ఈ ప్రసంగం నడుస్తుంది. కానీ ఈ సందర్భంలో ఎక్కడ యేసుక్రీస్తు లేడు. యేసుక్రీస్తు ఎక్కడ ప్రత్యక్షమవుతాడో తెలుసా? ఈ సందర్భంలో చదువుకుంటూ మొత్తం దేవుడే చేశాడు అనుకుంటూ ఇదిగో పొదలో 10వ వచనం చూసినట్లయితే, దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటి కంతటికి అతనిని అధిపతిగా నియమించను. సో ఈ విధంగా మీరు చదువుకుంటూ వస్తే మొత్తం దేవుడే చేశాడు అని ఆత్మపూర్ణుడైనటువంటి స్టెఫెన్ గారు మాట్లాడుతుంటాడు. ఒకవేళ పరిశుద్ధాత్మకు తెలుసు కదా, ఆత్మపూర్ణుడే కదా, మరి అక్కడ ప్రత్యక్షమైన యేసుక్రీస్తు అని ఎక్కడైనా చెప్పొచ్చుగా. కానీ ఎక్కడ చెప్తున్నాడా? ఆఖరికి పొదను గురించినటువంటి విషయం కూడా మాట్లాడతాడు స్టెఫెన్ గారు తన ప్రసంగంలో పొదను గురించి కూడా మాట్లాడేటప్పుడు ఆ పొదలో ప్రత్యక్షమైంది యేసుక్రీస్తురా బాబు అని చెప్పి చెప్పాలా? ఆత్మపూర్ణుడు అన్ని తెలిసినటువంటి వాడు. మరి మాట్లాడిందా లేదా? చూద్దాం ఒకసారి ఆ సందర్భం. 29 నుంచి చూద్దాం. 29 నుంచి మీరు ఈ అధ్యాయం చాలా జాగ్రత్త చదవండి, అద్భుతంగా ఉన్నది. తర్వాత మనకు సమయం దాటిపోతుందని చెప్పేసి నేను ముందుకెళ్తున్నాను. 29 నుంచి, మోసే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశై ఉండి అక్కడ 2 కుమారులను కనెను. 40 ఏండ్లైన పిమ్మట సినాయి పర్వత అరణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలలో ఒక దేవదూత అతనికి కనబడేను అన్నాడు. యేసుక్రీస్తు కనబడేను అని చెప్పారా? ఇప్పుడు యేసుక్రీస్తే కనబడి ఉంటే చెప్పాలా కదా ఆత్మపూర్ణుడైనటువంటి స్టెఫెన్ గారు? ఇప్పుడు కోపం రాదా? మన కోపం రాదా చెప్పు? ఈ పనికి మాలిన దుర్మార్గులు, ఈ ముష్కరులు, ఇగులు వీడు చెప్పింది రైట్ అనాలనా, స్టెఫెన్ చెప్పింది రైట్ అనాలనా? అంటే స్టెఫెన్ చెప్పింది తప్పేనా? ఆత్మపూర్ణుడైన స్టెఫెన్ మాట్లాడుతున్నాడు ఇక్కడ. వీళ్ళకి ఆత్మ కూడా లేదు. మోసపోతున్నారు క్రైస్తవ జనాంగమా, మోసపోతున్నది భయంకరంగా. ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవదూత. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి చెప్పడానికి కదా ప్రసంగం ఎత్తుకున్నది. మరి చెప్పొచ్చు కదా ఇక్కడ యేసుక్రీస్తు అయితే. ఒరి నాయన, దేవదూత రూపంలో మోసే గారికి పొదలో ప్రత్యక్షమైంది ఎవరు కాదు, యేసుక్రీస్తురా అని చెప్పాలి కదా. నేను ప్రకటించేది ఆయన గురించి. అసలు ఆయన ప్రసంగం ఎత్తుకుంది ఆయన కోసం. ఫైనల్ రిజల్ట్ ఏంటంటే యేసుక్రీస్తు చూపించడానికి ఈ ప్రయాస అంతా ఆయనకి, స్టెఫెన్ గారికి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట కూడా అర్థమవుతుంది. అక్కడ ఎలా అపార్థం చేసుకున్నారంటే, పాత నిబంధన గ్రంథంలో మర్మంగాను దేవుడు ముందు దేవదూతల్ని పెట్టి మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? కనబడేది దేవదూత, మాట్లాడుతుంది దేవదూత, కానీ వెనకాల ఉన్నది ఎవరు? దేవుడు అనే విషయం అక్కడ క్లియర్ గా లేదు. కానీ క్లియర్ కట్ గా ఆత్మపూర్ణుడైన స్టెఫెన్ గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ సందర్భం చదివితే పాత నిబంధన గిర్రం చదువుతుంది, పాత నిబంధన అద్భుతంగా అర్థమవుతుంది. అరే, మనం అపార్థం చేసుకున్నాం రాబాయ్. అక్కడ
దేవుడు దూత అనగానే యేసుక్రీస్తు అనుకున్నాం. కానీ యేసుక్రీస్తు కాదు, దేవదూత ఎక్కడ, ఆ దేవదూత ద్వారా దేవుడు మాట్లాడాడు అనే విషయం మనకు అర్థమయ్యేంత గొప్పగా స్టెఫెన్ గారు వివరించారు. ఇక్కడ చూడు ఎంత చక్కగా వివరించాడో చూడు. 31వ వచనం 7వ అధ్యాయం. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, 32వ వచనం, దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడింది. కనబడింది దూత, వినబడింది దేవుని వాక్కు. అసలు ఎంత అద్భుతంగా ఉంది. ప్రభువు అని డిక్లేర్లో ఉందా లేదా? ప్రభువు వాక్కు వినబడేను, ప్రభువు వాక్కు వినబడేను కదా. ఇంకా అద్భుతంగా ఉంటది కన్ఫర్మేషన్. ముందుకు వెళ్తే కనబడింది దేవదూత అని 30వ వచనంలో చెప్పాడు. ఆ దేవదూత ద్వారా మాట్లాడింది మాత్రం దేవుడు. సో ఆ దూత ద్వారా పలకబడిన మాట, ఆ దూత ద్వారా పలకబడిన మాట దేవుని వాక్యము అనే విషయం చెప్తున్నాడు ఇక్కడ. ప్రభు వాక్కు వినబడేను గనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభు అని లెటర్లో ఉంది. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులోనున్న నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. అంటే దేవుడు దిగొచ్చాడా? దేవుడు దిగొచ్చాడా? దిగి వచ్చి ఉన్నాను అని మాట్లాడుతున్నాడంటే అక్కడ దిగి వచ్చి ఉన్నది దూత. ఆ దూతను పంపించింది దేవుడు. ఆ దూతను పంపించింది దేవుడు. అదే విషయం చెప్తున్నాడు. నెక్స్ట్ చూడు ఇంకా అద్భుతంగా. దిగి వచ్చి ఉన్నాను, రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. 35వ వచనం చూడు, అద్భుతంగా ఉంటది, అద్భుతంగా ఉంటది. 35వ వచనం, అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను బాగా వినండి మాట, ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. అంటే దేవుడు దేవదూత ద్వారా మోషేను నియమించాడు. అంటే అక్కడ మనకు అర్థం కావాలి, నీట్గా డైరెక్ట్ చెప్తున్నాడు. దేవుడు దేవదూత ద్వారా మాట్లాడుతున్నాడు. హెబ్రీ గ్రంథకర్త చెప్పాడా లేదా? దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము పాత నిబంధన, దేవదూత ద్వారా పలకబడిన వాక్యం అని చెప్పాడు. అదే విషయం ఆయన కూడా ఆత్మపూర్ణుడై పలికాడు అక్కడ. ఇక్కడ స్టెఫెను గారు కూడా ఆత్మపూర్ణుడై పలుకుతున్నాడు. ఇక్కడ కనబడింది దూత, ఆ దూత ద్వారా మాట్లాడింది దేవుడు అనే విషయం నీటిగా అర్థమవుతుందా లేదా? ఏమండి ఎంత అద్భుతంగా అర్థమవుతుంది. హోషేలో కూడా ఉంది. ఈ రిఫరెన్స్లన్నీ చూపిస్తే చాలా ఎక్కువైతాయి, మనకు టైం లేదని చెప్పేసి ముందుకెళ్తున్నాను. కానీ చెప్పాను కదా, దండిగా ఉంది, మామూలుగా లేదు ఆధారాలు. ఇంకా ఇలా కంటిన్యూషన్ చదువుకుంటూ వెళ్తే 36, ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను, ఇతడు అంటే ఎవరు తెలుసా? మోషే గారి గురించి. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏళ్ళు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరుల్లో మీకు పుట్టించును. ఇక్కడ మెన్షన్ చేశాడు. యేసుక్రీస్తు గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు తన ప్రసంగంలో. మోషే గారికి పొదలో కనబడింది కాదు యేసుక్రీస్తు. మోషే గారు చెప్పారు చూడు, నా వంటి ఒక ప్రవక్తను పుట్టించాడు. అక్కడ ఉన్నాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు గురించి చెప్పాడే తప్ప యేసుక్రీస్తు అక్కడ ప్రత్యక్షం కాలేదు. శరీరం దాల్చుకొని దూతగా, యెహోవా దూతగా, పరిశుద్ధాత్మ పూర్ణుడై చెబుతున్నటువంటి వారి మాటలు ఈ రోజు నమ్మే స్థితిలో క్రైస్తవుడు ఆడున్నాడు. బైబిల్లో ఉన్నది నమ్మే స్థితిలో క్రైస్తవుడు ఆడున్నాడు. ఆ దుర్మార్గులు చెప్పేటటువంటి పరిమాణ మాటలు విని వాళ్ళ మాటలు నమ్ముతున్నారు తప్ప బైబిల్ చదవరు. బైబిల్లో ఉన్నది చెప్తే నమ్మరు. రాదా కోపం? ఇదంతా చెప్తుంటే, ఇంత నీట్ గా స్టెఫెన్ గారు చెప్తుంటే వినకపోతే స్టెఫెన్ గారికి కూడా కోపం వస్తుంది. ఫైనల్ గా ఈ ప్రసంగంలో స్టెఫెన్ గారికి కూడా కోపం వస్తుంది. డైరెక్ట్ ఇద్దరు మూర్ఖులారా అంటారు పెద్ద పెద్దోళ్ళని. అంటే అర్థం ఏంటి? ముస్కరులారా అంటే అవునా కదా? ఇలా నీట్గా ఇదిగో చూడు 38, సినాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూత అని అన్నాడు చూడు. దేవదూతతోను అంటే సినాయి పర్వతం మీద కూడా మాట్లాడింది ఎవరు? కానీ వీళ్ళు ఏమంటారు తెలుసా? అక్కడ కూడా దూత రూపంలో వచ్చింది యేసు ప్రభు అని చెప్పి చెప్తారు ఈ దుర్మార్గులు. ఈ వచనం పరిగెత్తించి కొట్టట్లే వీళ్ళని. ఇంత ఆధారాలు ఉన్న తర్వాత కూడా ఎందుకు మనం ఆగారే? అదనమాట.
సినాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములో నిసంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకుని వాడితడే. ఎవరితడు? మోసే గురించి చెప్తున్న మోసే గారు. ఇతనికి మన పితరులు లోబడనొల్లకైతే నేను త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగొరిన వారయి అని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటండి. ఒక్కసారి 45 మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకొనిన వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశములోనికి దానిని తీసుకొని వచ్చి దేనిని? మందసాన్ని గురించి మాట్లాడుతున్నారు. మందసం తీసుకొచ్చారు. అది దావీదు దినముల వరకు ఉన్నదట. దావీదు దినముల వరకు మందసం ఉండెను. మందసం కాదు, ఆ ప్రత్యక్షపు గుడారము, అందులో మందసం అనమాట. అదంతా ఉండెను. అతడు దేవుని దయ పొంది, ఎవరతడు? దావీదు గారి గురించి చెప్తున్నాడు స్టెఫెన్ గారు. 46వ వచనం. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరాను. మందిరం కట్టగోరాడు అనమాట. అయితే ఆయన కట్టలేదు. ఎవరు కట్టారు? సొలొమోను గారు కట్టారు. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించారు. ఎవరి కొరకు? దేవుడి కొరకు మందిరం కట్టించారు. అయినా కట్టించినా కూడా ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు. ప్రభు అన్న దగ్గర డిక్లేర్ ఉందా లేదా? అంటే దేవుడు చెప్పుచున్నాడు అని దేవుడు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము. ఏ ప్రవక్త? ఏషియా ప్రవక్త పలికాడు. 66:1-2 ఉంటది. 66వ అధ్యాయం ఏషియా గ్రంథంలో. తర్వాత చూసుకోండి మీరు. అని ప్రవక్త పలికిన ప్రకారం ఇప్పుడు స్టెఫెన్ గారు చెప్తున్నారు. ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. ఎవరా సర్వోన్నతుడు? ఎక్కడ నివసింపడు? హస్తకృతాలయములలో అని ఎప్పుడు చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి హస్తకృతాలయంలో నివసించి వెళ్ళిపోయిన తర్వాత స్టెఫెన్ గారు చెప్తున్నారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తును గురించి మన స్టెఫెన్ గారు ఏం చెప్తున్నారు? దేవుడు హస్తకృతాలయములలో నివసింపడు. హస్తకృతాలయాలు అంటే ఏంటి? మందిరం అంటే కట్టడాలు. ఇల్లు కూడా హస్తకృతాలే కదా. మరి ఆ ఇంట్లో యేసు ప్రభు నివసించాడా లేదా? అంటే దేవుడు హస్తకృతాలయములలో నివసింపడు అని యేసు ప్రభు వచ్చి నివసించిన తర్వాత కూడా స్టెఫెన్ గారు ఆత్మపూర్ణుడై అదే మాట మాట్లాడుతున్నాడు. అంటే స్టెఫెన్ గారు చెప్తున్నటువంటి మాట ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాదురా అని చెప్తున్నాడా లేదా? దేవుడు హస్తకృతాలలో నివసింపడు అని చెప్పిండా లేదా? ఇక్కడ ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాట కదా పరిశుద్ధాత్మ పూర్వుడై స్టెఫెన్ గారు. మోపులు పెడుతున్నారు గడ్డి స్టెఫెన్ గారు. ఇప్పుడు వీళ్ళందరి నోట్లో మోపు కింద, మామూలు కాదు, మోపు కింద పెడుతున్నాడు గడ్డి. పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు అని చెప్పి ఇంతవరకు చెప్పాడు. ఇంకా వీళ్ళు ఎంత చెప్పినా వీరే రకం కాదని చెప్పి కోపం వచ్చేసింది మనోడికి. ఎవరికి? స్టెఫెన్ గారికి. మరి లేఖనాలు ఎలాంటివి? ఆత్మావేశముతో రచించబడినవి, దైవావేశము వల్ల కలిగినవి కనుక ఉన్నది ఉన్నట్టు ప్రకటించే వాడికి ఆ దైవావేశం ఉంటది. ఏమన్నాడు స్టెఫెన్ గారు 51వ వచనంలో? ముష్కరులారా అంటే అర్థం ఏంటి? ఒరే మురుకులారా అని చెప్పేశాడు. మురుకులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మను ఎదురించుతున్నారు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరిని ఎదురిస్తున్నారు వాళ్ళు? ఎవరిని? మన స్టెఫెన్ ఎదురిస్తున్నారు. స్టెఫెన్ ఎదురిస్తుంటే స్టెఫెన్ గారు ఏమని మాట్లాడుతున్నారు? మీరు పరిశుద్ధాత్మను ఎదురిస్తున్నారా అంటున్నారు. అంటే అర్థం ఏంటి? స్టెఫెన్ గారు నిండుగా కలిగి ఉన్నది పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడుతుంటే వాళ్ళు స్టెఫెన్ మాటలను వ్యతిరేకిస్తే పరిశుద్ధాత్మ మాటలు వ్యతిరేకిస్తున్నట్టే కదా. మరి ఇప్పుడు ఈ దుర్మార్గులు కూడా అంతే కదా. స్టెఫెన్ చెప్పినటువంటి మాటకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే వీళ్ళు కూడా ఎవరు? ముష్కరులే. వీళ్ళు కూడా ఎవరు? పరిశుద్ధాత్మను ధిక్కరిస్తున్నటువంటి వాళ్ళే. అవునా కదా? ఎవడెవడైతే యేసుక్రీస్తును దేవుడు అని ప్రకటించడానికి ముందుకు వస్తున్నారో అందరూ కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళే. ఎవరెవరైతే యేసుక్రీస్తును దేవుడు అని ప్రకటించడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళు కూడా ముష్కరులు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పరిశుద్ధాత్మను ఎదురించేటటువంటి వాళ్ళే అనే విషయం గమనించాలి. మనం అర్థం కావాలి మనకు. చూసారా? 52వ వచనం చూడండి. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకూడదు చెప్పు. అది దీని అర్థం అందరినీ హింసించారని. ఇశ్రాయేలు లేక పితరులందరూ. అయితే ఆ నీతిమంతుని నిరాకరణ గురించి అంటే ఇప్పుడు ఆ నీతిమంతుడు అంటే ఎవరి గురించి చెప్పాడు? ఇక్కడ వచ్చాడండి యేసుక్రీస్తు గురించి చెప్పడానికి, యేసుక్రీస్తు ఇంట్రడక్షన్ ఇవ్వడానికి
ఎక్కడి నుంచి ఎత్తుకున్నాడు? అబ్రహాం దగ్గర నుంచి ఎత్తుకున్నాడు. అబ్రహాం దగ్గర నుంచి అంతా జరిపిస్తుంది ఎవరు? నడిపిస్తుంది ఎవరు? దేవుడే. మరి యేసుక్రీస్తు అంటే ఏంటరా నువ్వు? అవునా కదా? బుద్ధి ఉండక్కర్లే? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని చెప్పాలా కదా? ఇప్పుడు ఏం నమ్ముతున్నావు నువ్వు? సాతాను పరిచారకులు ఎవరు? ఇప్పుడు బయట పడట్లే? సాతాను పరిచారకులు చెప్పే చమత్కారపు మాటలు విని మోసపోతున్నావా? పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి స్టెఫెను కానివ్వండి, అపోస్తలులు కానివ్వండి, ఆఖరికి యేసు ప్రభు చెప్పాడు పొదలు కనపడింది నేను కాదురా అని. అయినా కూడా వినకపోతే ఏమనాలి మిమ్మల్ని? ఏమనాలి మిమ్మల్ని చెప్పు? ఈ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకండి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆ నీతిమంతుడు ఎవరు? యేసుక్రీస్తు. పాత నిబంధనలు అంటే యేసుక్రీస్తు గురించి అందరూ ప్రవక్తలు ప్రవచించారు, కానీ యేసుక్రీస్తు ప్రత్యక్షం అవలా, శరీరం దాల్చుకొని దూతగా. ఆయన గురించి ఉంది. ఎంత అద్భుతంగా రాయబడింది. ఆయన గురించి, ఆ నీతిమంతుని రాకను గురించి అంటే మొదటి రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను అంటే ఎవరిని? ఆ నీతిమంతుణ్ణి అంటే యేసుక్రీస్తుని. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారు అయితే ఎవరిని? యేసుక్రీస్తుని. చూడు ఏం చెప్తున్నాడు నెక్స్ట్ మాట, 53వ వచనం. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందుతిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. ధర్మశాస్త్రం దేవదూతల ద్వారా నియమింపబడింది, దేవదూతల ద్వారా దేవుడు ఇచ్చాడు అని చెప్పేసి అపోస్తలులు చెబుతుంటే, ఈ సాతాను పరిచారకులు వచ్చి సినాయి కొండ మీద యేసు ప్రభు, పొదలో యేసు ప్రభు, దేంతో ఏమనాలి వీళ్ళు? ఇప్పుడు ఇట్లాంటి దుర్మార్గులు ఏమనాలి? ఇప్పుడు ఎంత అద్భుతమైనటువంటి ఆధారాలు దొరుకుతున్నాయి. అందుకోసమే పౌలు గారు చెప్పేశారు, బైబిల్ అర్థం కావాలంటే బైబిల్ దేవుని మనసు, బైబిల్ అర్థం కావాలంటే దేవుని ఆత్మ సహాయం ఉండాలి. వీళ్ళ దగ్గర ఆత్మ సహాయం లేదు కనుక అర్థం కావట్లే. ఆత్మ సహాయం ఉంటే నీటిగా అర్థం అవుతుంది, అపార్థం చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. దేవుని సంగతులను దేవుని ఆత్మకే తెలియదు. ఒక మనుషుని సంగతులు అతని ఆత్మకే తెలుసు, దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుసు. కాబట్టి దేవుని ఆత్మ ఎవరికైతే బోధ చేస్తుందో, బయలుపరుస్తుందో వాళ్ళకే అర్థమవుతుంది ఇవన్నీ, మిగతా వాళ్ళకి అర్థం కాదు అని పౌలు గారు మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో చెప్తూనే ఉన్నాడు. దీన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది వీళ్ళెవరు ఆత్మ లేని వాళ్ళు. ఏదో బైబిల్ని బాగా చదివి బట్టి పట్టుకొని చెప్తున్నటువంటి వాళ్ళే తప్ప వీళ్ళకి ఆత్మ ఎక్కడిది, ఆత్మ సహాయం ఎక్కడిది అనే విషయం అర్థం కావట్లే. ఇప్పుడు నన్ను లెక్క చేయకండి తప్ప, నన్ను పక్కనే పెట్టండి. ఇక్కడ స్టెఫెను గారు మాట్లాడింది రైటా, ఈ దుర్మార్గులు మాట్లాడింది రైటా? స్టెఫెను గారు అంటున్నాడు దేవుడు హస్తకృతాలంలో నివసింపడు, రాలేదని చెప్తున్నాడు. యేసు వచ్చిపోయినా కూడా దేవుడు భూలోకానికి రాలేదని చెప్తున్నాడు. అట మాత్రమే కాకుండా ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చాడు. ఆఖరికి యేసు ప్రభు చెప్పాడా? ఆయన కూడా నమ్మరా? కొలత లేకుండా దేవుడు ఆయన ఆత్మను అనుగ్రహించాడు యేసు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు పొదలో కనబడింది దేవుడు రా, పొదలో కనబడి మాట్లాడింది దేవుడు రా అని చెప్పేసి చెప్తుంటే వీళ్ళు ఏమనాలి? వీళ్ళని ఏమనాలండి? వీళ్ళని యేసుక్రీస్తునే మేము నమ్ముకున్నామని చెప్పి యేసుక్రీస్తుని అవమానపరుస్తున్నారు, యేసుక్రీస్తుని హేళన చేస్తున్నారు, యేసుక్రీస్తు చెప్పిన మాటలే నమ్మట్లేదు వీళ్ళు. అంటే వీళ్ళెవరు? వెలుగు దూత వేషము వేసుకున్న సాతాను పరిచారకులు. అర్థమైందా? దీని గురించి ఎల్లుండి రిలీజ్ అవుతుంది సబ్జెక్టు. అపోస్తలులు ప్రకటించిన యేసు ఎవరు? దేవుని కుమారుడు. అయితే ఆ పౌలు గారు అంటారు, వచ్చిన వాడెవడైనా వేరొక యేసును ప్రకటించిన జాగ్రత్త, వేరొక యేసును ప్రకటిస్తే జాగ్రత్త అన్నాడు. మరి ఆ వేరొక యేసు ఎవరు? అదే చెప్తుంది. అదే రేపు మండే రోజు రిలీజ్ అవుతుంది నా ఛానల్లో. అపోస్తలులు ప్రకటించిన యేసు దేవుని కుమారుడు. మరి ఒక యేసు ఆలోచించాలి. ఎవరిని నమ్మారు మీరు? ఎవరిని నమ్ముతున్నారు మీరు? యేసుక్రీస్తు ప్రభుల వారి వేషం వేసుకొని వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు వెలుగుదూత అయితే వెలుగుదూత వేషము వేసుకొని వచ్చాడు. ఆ వెలుగుదూత వేషం వేసుకొని వచ్చినటువంటి వారి పరిచారకులు చాలా మంది ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. ఎవరైతే త్రిత్వమని, ఎవరైతే 2-3 దేవుళ్ళు కలిసి ఒక కట్టగట్టి దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని ఆ ముగ్గురిని ఒకటికి చేసేటటువంటి సకల ప్రయత్నాలు చేస్తున్నటువంటి వీళ్ళు ఎవరా అంటే వీళ్ళే సాతాను పరిచారకులు. జాగ్రత్త పడండి క్రైస్తవ్యమా. మరి అర్థం చేసుకోకపోతే పోతారు నరకానికి. అవునా కదా? ఎంత అద్భుతంగా సమాధానం చెప్పబడతా ఉంది ఇక్కడ. ఆత్మపూర్ణులై చెప్పారే బాబు, వీళ్ళ మాట వినకూడదాగా, వినరైగా? అవునా కదా? దేవదూతల ద్వారా నియమింపబడింది. అసలు పాత నిబంధనలో దేవుడు క్రీస్తు ద్వారా మాట్లాడలే, కొత్త నిబంధనలోనే తన కుమారుడి ద్వారా మాట్లాడాడు అని చెప్పేసి హెబ్రీ గ్రంథకర్త చెప్తే ఆ నోటికి ఏమైనా ఉండాలా వద్దా? సిగ్గుని ఉండదు. బైబిల్ చదువుతున్నారా, ఏం చేస్తున్నారు మీరు అసలు అని చెప్పాలా వద్దా? ఇప్పుడు ఎన్ని ఆధారాలు దొరికినాయి చూడు. ఏం చేస్తే వీటన్నిటిని కాదంటావా?
నన్ను కాదన్న ఓకే, కాదను, ఏం పర్లేదు. కానీ ఈ వచనాల్ని కాదనగలవా? ఇప్పుడు కనబడుతున్నటువంటి ఈ ఆధారాలని కాదు అనగలవా? ఇంకా బహుత్ హై, ఇంకా చాలా ఉంది. ఇప్పటికీ టైం అయిపోయింది కనుక మరిన్ని విషయాలు వచ్చే శనివారం మాట్లాడుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ విషయాలు నేర్చుకొని, రాసుకొని, హృదయంలో పదిలపరుచుకొని, ఇలాంటి వాళ్ళు ఎవరైనా పాత నిబంధనలో యెహోవా ఉన్నాడు, యెహోవాగా యేసుక్రీస్తు ఉన్నాడు అని చెప్పేసానంటే నిలబెట్టి కడిగేయండి, అంతే. నిలబెట్టి కడిగేయండి వచనాల ఆధారాలతో. నీకు తెలుసా బైబిలు, నాకు తెలుసా బైబిలు అనకండి. నీకు తెలుసా బైబిలు, స్టెఫెన్కు తెలుసా బైబిలు, నీకు తెలుసా బైబిలు, యేసు ప్రభుకు తెలుసా బైబిలు, నీకు తెలుసా బైబిలు, అపోస్తలుడైన పౌలుకు తెలుసా బైబిలు అనాలండి, అంతే. ఆత్మ కలిగి నువ్వు ఉన్నావా, వాళ్ళు ఉన్నారా? నువ్వు రైట్ అయితే వాళ్ళ అబద్ధం, వాళ్ళ అబద్ధం, వాళ్ళ రైట్ అయితే నువ్వు అబద్ధం. ఏదో ఒప్పుకుంటావో చెప్పాలి, వాళ్ళు నిలదీయాలి, అంతే. నిలబెట్టేశాడంతే, అనా కదా? కాబట్టి ఇంత భయంకరంగా ముగ్గురు దేవుళ్లను చూపించటానికి, యేసు ప్రభును కూడా రెండో దేవుడుగా తయారు చేయటానికి, నిజానికి చెప్పాలంటే యేసుక్రీస్తును వీళ్ళేం దేవుడుగా చేయలేరు, కానీ వీళ్ళు దేవుడుగా బోధిస్తున్నది మాత్రం వెలుగుదూత వేషం వేసుకున్న సాతాన్నే, వాడి పరిచారకులే వీరు అనే వాస్తవం నీట్గా ఓపెన్ చేసి నేను మాట్లాడినటువంటి సబ్జెక్టు సోమవారం రోజు వస్తుంది, ఛానల్లో అప్లోడ్ అవుతుంది, చూడండి. వచ్చే వారం మళ్ళా కలుసుకుందాం. అప్పుడు ఒక సెలవు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆశీనుడా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, నా తండ్రి, నాయన, ఇప్పుడు మీరు మాతో మాట్లాడినటువంటి